శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, నాకు మోక్షము ఎప్పుడు వస్తుంది? ఇది వారు అడిగినటువంటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న అడగటానికి వారికి సంబంధించినటువంటి శారీరక, మానసిక, కుటుంబిక, ఆర్థిక పరిస్థితులన్నింటినీ కొంచెం క్లుప్తంగా వివరించారు. అంటే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఇలా ఉన్నాను, నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది? అది వారు అడిగినటువంటి ప్రశ్న. వారు ఇప్పుడున్న స్థితి, వారి గతి, అంటే జీవన గతి అన్నీ చెప్పారు. వారి మానసిక స్థితి అన్నీ అవన్నీ చెబుతూ ఈ స్థితిలో ఉన్న నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది కొంచెం తెలియజేయగలరు. విషయం ఏంటంటే, మనందరం ఇలాగే అలవాటు పడిపోయాం. ఎవరో ఒకరిని, ఏమండి నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది, నాకు ఆత్మసాక్షాత్కారం ఎప్పుడు జరుగుద్ది, లేదా నా జబ్బు ఎప్పుడు తగ్గిపోద్ది, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మాకు ఎటువంటి అల్లుడు వస్తాడు, ఎటువంటి కోడలు వస్తుంది, కొంచెం మంచి కోడలు వచ్చేలా, మంచి అల్లుడు వచ్చేలా చేయగలరా, మా పిల్లలకి చదువులు బాగా వస్తాయా రావా, అంటే ఎప్పుడు ఏదో భవిష్యత్తును తెలుసుకొని అది మనం ఆశించినట్టుగా జరిగిపోవాలని, అలా ఎవరన్నా చేస్తారేమోనని నిరంతరం ఇదే మనం అనుకుంటూ ఉండేది. అయితే శరీర భావంతో బ్రతికే మనిషికి భవిష్యత్తు ఊహ ఉండకూడదంటే ఖచ్చితంగా ఉండాలి. ప్రతి మనిషికి ఉండాల్సిందే. ఎందుకంటే మనం బ్రతుకుతున్నాగా ముందు ఆలోచన, అంటే భవిష్యత్తు అంటే ఏంటి? ఇప్పుడు ముందు ఆలోచన. కాలు తీసి అడుగేస్తున్నాం అంటే ముందుకు అడుగేస్తాం, ఒక అడుగు ముందుకేస్తాం. అడుగు ముందుకేయాలంటే ముందు ఆలోచన పుట్టాలి, శరీరం పనిచేయాలి, కళ్ళు చూడాలి, ఆ కాలు ఎక్కడ పడుతుందో చూడాలి, సరైన ప్రదేశంలో వేస్తున్నామో లేదో చూడాలి, సరైన ప్రదేశంలో వేయాలి అని కూడా అనుకోవాలి. అందులో తప్పేం లేదు. మంచి ప్రదేశంలో కాలు పడాలి, కాలుకి ఇబ్బంది ఉండకూడదని అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక అడుగు వేయాలన్నా, చిన్న కదలిక కదలాలన్నా భవిష్యత్తు ఊహ, అది భవిష్యత్తు ఆలోచనే. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, నా కంటితో చూసుకొని నా కాలుని నేనున్న ప్రదేశంలో నేనే కదుపుకుంటున్నా, అడుగులు నేనే వేస్తా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను అడుగులు ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఎంత వేయాలి, ఎంత పొడుగు అడుగు ఉండాలి, ఇదిగో ఎంత వేస్తే సరిపోద్దా, ఎంత వేస్తే ఎంతకాలానికి ఎక్కడికి చేరుకుంటాను, ఎంతెంత అడుగులు నడిస్తే, ఎంతెంత గ్యాప్లుగా స్పీడ్గా నడిస్తే, లేకపోతే స్లోగా నడిస్తే ఎప్పుడుకి చేరుకుంటాను, ఇవన్నీ ఎవరిని అడుగుతారు? ఆలోచించుకోండి. ఒకసారి మీ నడకను తీసుకోండి, ఊరిని ఒట్టి నడక, కాళ్ళతో నడిచే నడకని ఎవరిని అడుగుతారు? ఎక్కడ అడుగేయను, ఎలా అడుగేయను, ఎంత స్పీడ్ నడవను, ఎంత స్లోగా నడవను, ఎంత వేగమైనటువంటి దూరపు అడుగులేను, లేదా దగ్గర అడుగులైనా ఎవరిని అడుగుతారు? మీ కళ్ళు చూస్తే, మీకున్నటువంటి శరీర నిర్మాణాన్ని బట్టి మీ అడుగుల డిస్టెన్స్ మీ అలవాటుని బట్టి పడతా ఉంటుంది. మీరున్న ప్రదేశాన్ని బట్టి మీ నడకని మీరు నడుస్తారు. మీ నడక ఆ ప్రదేశం మీద ఆధారపడి ఉంది. అక్కడ కూడా మీ కళ్ళు చూసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తారు. జీవితం మొత్తం ఇంతే, మొత్తం జీవితం ఇంతే. మొత్తం జీవితం ఇలాగే జీవిస్తాం. అన్నీ మనమే ప్రయత్నించుకోవాలి, మనమే సాధించుకోవాలి. ఆ సాధించుకున్న వాటిల్లో మనం అనుకున్నవి రావచ్చు, అనుకున్నంత రావచ్చు, లేదా అనుకున్నంత రాకపోవచ్చు, అనుకున్నవి రాకపోవచ్చు, లేదా ఒయా మీడియాగా కొద్దిగా వచ్చి కొద్దిగా రాకపోవచ్చు, అసలు రాకపోవచ్చు. అంటే ఇవన్నీ ప్రపంచంలో అందరికీ ఇలాగే జరుగుతూ ఉంటాయి. అవి ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటే, అవన్నీ ప్రయత్నిస్తే ఆకాశంలో చుక్కలు కోసి భూమి మీద పెట్టగలమా? అంటే అన్నింటికీ ప్రయత్నాలు కుదరవు. గాలిలో మేడలు అంటారు వాటిని. ప్రయత్నం కూడా ఒక పరిధిలో కుదురుతుంది. ఇప్పుడు కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలకు వస్తూ ఉంటారు. అది వాళ్ళు నేర్చుకున్నారు, ఒక నైపుణ్యం ఉంది వాళ్ళకి. కొబ్బరి చెట్టు మనిషి ఎక్కాడు కానీ అందరూ కొబ్బరి చెట్లు ఎక్కేయలేరు, అందరూ తాడి చెట్లు ఎక్కేయలేరు. అది వాళ్ళు నేర్చుకుంటారు. అలా నేర్చుకుంటే ఎవరైనా ఎక్కొచ్చు. నేర్చుకోవటం మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఏదైనా అంతే. అందరిలా నువ్వు అన్నీ చేయలేవు.
కానీ చేయటానికి అవసరమైనవి నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకోవటానికి కూడా పరిధులు ఉన్నాయి. ఊరికినే ఊహాత్మకంగా సాధించలేనటువంటి వాటిని ఊహించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సహజత్వంలో సాధించగలిగిన వాటిని జీవితంలో ఊహించుకుంటూ ఉండాలి. ఊహ లేకుండా నడవడం అయితే కుదరదు. ఇప్పుడు నేను గాలిలో నడవాలని ఊహించి ప్రయత్నించి సాధించి సాధనలు చేసి వాళ్ళు చెప్పి నమ్మి వీళ్ళు చెప్పి నమ్మి నేను ప్రయత్నించి ఎన్ని చేసినా గాలిలో నడవగలడ మనిషి? ఇటువంటి ఊహలు చేయకూడదు. నేల మీద నడవగలడా? నడవలేడు. నడిచారండి, నేను చూశానండి, ఇంద్రజాలంలో చూశానండి, మ్యాజిక్ షోలు పెట్టారండి, నీళ్ల మీద నడిచారండి, ఎవరో పూర్వం పుస్తకాల్లో చదివానండి, మహాత్ములు ఎవరో నీళ్ల మీద నడిచారంటండి. అంటే నీళ్ల మీద నడవటం అనేది సహజ ప్రక్రియ కాదు. గాలిలో నడవటం అనేది సహజ ప్రక్రియ కాదు. ఒకవేళ ఇంద్రజాలికులు ఎవరైనా అలా ప్రదర్శించి ఉంటే దానికి ఆధార కారణాలు, ఇంద్రజాలం అనే విద్య ఉంటుంది, అది నేర్చుకోవాలి. నువ్వు వెళ్ళి ఆ విద్య నువ్వు నేర్చుకుంటే అది ఒక చదువు నేర్పుతారు. మనిషికి అర్థం కాకుండా, చూసే మనిషి కంటితో కనిపెట్టలేకుండా, బ్రెయిన్తో కనిపెట్టలేకుండా, అర్థం కాకుండా చేయగలిగినటువంటి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అవి నేర్పుతారు అక్కడ. అవేమో అద్భుతాలు కాదు, అవి చదువుకునే కోర్సులు. ఇప్పుడు ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మన శరీరంలో, మన శరీర అవయవాలలో మనకొచ్చిన అనారోగ్యం, మనకొచ్చిన శారీరక అనారోగ్యం, మనకొచ్చిన మానసిక అనారోగ్యం, సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులు అనే డాక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళు మానసిక డాక్టర్లు, శరీర డాక్టర్లు ఉన్నారు. అనేక అనారోగ్యాలకే వాళ్ళు వైద్యాలు చేస్తారు, ఆపరేషన్లు చేస్తారు, అదేంటో కనిపెట్టి మందులు ఇస్తారు. కానీ మన శరీరంలో అది మనకు తెలీదు. అనారోగ్యం ఉంటే మనకు తెలియదు, కానీ శరీరం మనదే. మన శరీరంలో అనారోగ్యాన్ని, మన మనసులో అనారోగ్యాన్ని మనకు ఎదురుగా ఉన్న, దూరంగా ఉన్న డాక్టర్ కనిపెడుతున్నాడు. మనకు భిన్నమైన ఒక డాక్టర్ కనిపెడుతున్నాడు. దానికి మందులు ఇస్తున్నాడు, దానికి ఆపరేషన్లు చేస్తున్నాడు, దానికి వైద్యం చేస్తున్నాడు, దాన్ని తగ్గిస్తున్నాడు. మనదే, మనం తగ్గించుకోలేం. కానీ ఇక్కడ ఏంటి విషయం అంటే, మనం చదువుకోలేదంటే అక్కడ అద్భుతమేం లేదు. డాక్టర్ మహిమపరుడు కాదు. డాక్టర్ ఆకాశం నుంచి కిందకి దిగలేదు, ఆయనకేం మహిమలు మాయలు రావు. చదువుకున్నాడు అంతే. చదువుకుంటే నువ్వు కూడా చేయొచ్చు. చదువుకోలేదనుకో, అప్పుడు నువ్వు చెయ్యలేవు అనే వాస్తవాన్ని అంగీకరించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకో, చేయించుకో. కాదు అతి ఊహలంటే ఏంటంటే, నేను చదువుకోలేదు కానీ నేను ప్రయత్నిస్తాను, నాకు ఇలా జరగాలి, నేను అనుకుంటే నాకు తగ్గిపోవాలి, లేదా నేను అనుకుంటే ఇతరులకు తగ్గిపోవాలి. ఇవి పిచ్చి ఊహలు. అంటే ఊహలు వాస్తవంగా ఎలా ఉండాలి అనడానికి ఉదాహరణ చెప్పాను. చదువుకుంటే నువ్వు విమానాలు కూడా తోలొచ్చు, ర్యాకెట్లు కూడా తోలొచ్చు, ఏది నేర్చుకుంటే అది చేయొచ్చు. నేర్చుకోకుండా చేయలేవు. అలాగే జీవితంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు కానీ, జీవించే జీవన విధానంలో మనకు అవసరమైన విషయాలు కానీ, మనం పొందేవి కానీ, మనం పొందుతున్నవి కానీ, పొందాలనుకుంటున్నవి కానీ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మనం ఊహించే ఊహలన్నీ కూడా మనం నేర్చుకున్న, మనకు తెలిసిన మన సమర్థతల మీద ఆధారపడి ఉండాలి. అందుకే చెప్పాను ముందే, నడవాలి, నడకతో పోల్చుకోండి అంటే, నా కాళ్ళే కదులుతాయి, నేనే కదిలేది. నా కాలు కదిలినప్పుడు ఆ కాలు ఎక్కడ పడాలి అనేదాన్ని నేనే చూడాలి, నా కళ్ళు గమనించాలి. సరైన ప్రదేశంలోనే కాలు వేస్తున్నావు, ప్రమాదం ఏమీ లేదు, నడువని నా బుద్ధి నాకు చెప్పాలి, నా మెదడు పనిచేయాలి, ఆదేశాలు పంపాలి. అలా నడక సాగుతుంది అంతే. అంతే తప్ప ఈ నడక నేను ఎలా నడవనండి, కాలు ఎక్కడైనండి, ఎంత అయినండి, కళ్ళతో ఎలా చూడాలండి, ఇవన్నీ ఎవరిని అడగక్కర్లా, అడగకూడదు కూడా. ఎవరి నడక ఆళ్లే నడుచుకోవాలి, ఎవరి తిండి ఆళ్లే తినాలి, ఎవరి అరుగుదల వాళ్ళకే లోపల జరగాలి, ఎవరి మల విసర్జనలు వాళ్లే చేయాలి. మొత్తం శరీర నిర్మాణం చూడండి, ఎవరిది వాళ్లే, ఎవరి ఆకలి వాళ్ళు తీర్చుకోవాలి. ప్రయత్నం మందే. అయితే మన శరీరంలో మరి మన ప్రయత్నం మందైనా ఇంకొక డాక్టర్ వచ్చి మనకేదో చేస్తున్నాడు కదా అనారోగ్యాలకే అంటే, ఆయన చదువుకున్నాడు ఆ విద్య, మనం చదువుకోలేదు. అలాగే ఇక్కడ మహిమలు, మాయలు, గారడీలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఏమి ఉండవు. వాస్తవికమైన ఆలోచనలో సాగుతూ నువ్వు నేర్చుకున్నవి, నువ్వు చదువుకున్నవి, నువ్వు తెలుసుకున్నవి, నీ సమర్థతలు అవి అంతే.
తెలివితేటల పరంగా కానీ, మానసిక పరంగా కానీ, శరీర పరంగా కానీ నువ్వు అభ్యసించినవన్నీ నీకు వచ్చినటువంటివి. అందులో కూడా నీకెంత వచ్చో అంతవరకే నువ్వు ఊహించాలి. ఇప్పుడు మనది ఒక చిన్న కూరగాయల వ్యాపారం, లేదా ఒక చిన్న పళ్ళ వ్యాపారం, లేదా ఒక చిన్న ఆటో నడుపుకుంటున్నా, లేదా ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకున్నా, లేదా ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నా, లేదా ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, లేదా ఏదో బ్యాంకులో కొంచెం మేనేజర్ పోస్ట్ మంచిదే వచ్చింది అనుకుందాం. ఎవరి స్థాయిలో వాళ్ళు ఊహించుకోవాలి. వాళ్ళకి వచ్చే సంపాదనను బట్టి వాళ్ళ ఖర్చులు, వాళ్ళ భావనలు, వాళ్ళ ఊహలు ఉండాలి. అది వాస్తవికత అంటే. అలానే అభివృద్ధి చెందాలని ఊహించకూడదా అంటే తప్పకుండా ఊహించు. కూరగాయలు కొట్టు అభివృద్ధి చేసుకో, నీకు ఆ రంగంలో నైపుణ్యం ఉంది, అవసరమైతే ఇంకో కూరగాయలు కొట్టు పెట్టే ప్రయత్నం చేయి, ఇంకో పళ్ళ దుకాణం పెట్టే ప్రయత్నం చేయి. నీకున్న రంగంలో అభివృద్ధి చెందేలా నీకున్న తెలివిని, ప్రజ్ఞని వాడుకుంటూ ఉండు. కానీ ప్రపంచం అంతా అంబానీ గారు రిలయన్స్ స్టోర్లు పెట్టేశారు, రకరకాలు పెట్టేశారు, ఆ స్టోర్లో సర్వం పెట్టేశారు, బట్టలు పెట్టేశారు, వస్తువులు పెట్టేశారు, ప్రపంచంలో దొరికాయని అమ్మేస్తున్నారు, సెలవులు పెట్టేశారు, ఇంటర్నెట్లు పెట్టేశారు, జియోలు పెట్టేశారు, పెట్రోల్ బంకులు పెట్టేశారు. నేను కూడా అలా అయిపోవాలి అంబానీ లాగానే ఇప్పుడు కూరగాయలు కొట్టాయని కలలు కంటున్నాడు అనుకోండి. వాస్తవికతలో జరగదు. దానికోసం మీరు మతాలకు వెళ్ళొచ్చు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, గురువుల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు చెప్పినవన్నీ చెయ్యొచ్చు, వాళ్ళు మీకు అనేక మార్గదర్శనాలు చేయొచ్చు, రంగురాళ్ళు ఇవ్వచ్చు, ఉంగరాలు కొనుక్కోవచ్చు. రోజు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ఇవన్నీ టీవీల్లో. మా రంగురాళ్ళు పెట్టుకుంటే, అదృష్ట రత్నాలు పెట్టుకుంటే, మా యంత్రాలు కట్టుకుంటే, మీ ఇంటి ముందు పెట్టుకుంటే, ఫలానా చేస్తే, ఫలానా రకాలుగా చేస్తే మీరు అన్ని పొందేస్తారు. ఒకటి కాదు, మీకు ఏం అవసరం అన్ని పొందేస్తారు. ధనం పొందేస్తారు, సుఖాలు పొందేస్తారు, భోగాలు పొందేస్తారు. అసలు మనుషులను వశీకరణం చేసుకునే కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. వీటి మీద నియంత్రణ లేదు, అడిగేవాడు లేడు. పాపం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంతమంది ఎంప్లాయీస్ని పెడుతుంది? ఒక మనిషికి ఒక ఎంప్లాయీని పెట్టాలి. అప్పుడు ప్రతివాడు ఏం చేస్తున్నాడు పరిశీలించాలంటే. అందుకని ఎవరికాడు ఇటువంటి గుడ్డి నమ్మకాలు ప్రజల్లో ప్రేరేపించేస్తున్నారు. మొత్తం సోషల్ మీడియాలో మీరు ఎక్కడికి వెళ్ళేది చూడండి, వశీకరణ యంత్రాలు, మంత్రాలు చెబుతున్నారు వాళ్ళు. నువ్వు ఎదుటోడిని, స్త్రీనో పురుషుడినో నీకు నచ్చిన వాళ్ళని నీ వశం చేసేసుకోవచ్చు అంట. డబ్బు ఈ మంత్రాలు చదివితే, ఈ పూజలు చేస్తే, ఈ హోమాలు చేస్తే, అనేక మతాలలో అనేక రకాలుగా ఒక మతాన్ని ఉద్దేశించేవాళ్ళు నీకు డబ్బులు వచ్చేస్తాయండి ఇంటికి. అలా వస్తే అందరూ పని చేయడం ఎందుకు ప్రపంచంలో? అంటే ప్రజలకు ఏవి అవసరమో, వాళ్ళు ఏం కోరుకుంటారో, వాళ్ళ బలహీనతలేంటో వాటిని ఆధారం చేసుకొని మోసగాళ్ళు బతుకుతున్నారు, మోసగత్తులు బతుకుతున్నారు. ఇది నువ్వు గుర్తించాలి. అవన్నీ నిజమని నమ్మకూడదు. ఇప్పుడు ఎందుకయ్యా బాబు ఈ సోదంతా మాకు ఎందుకు చెబుతున్నావు అని కూడా మీరు నన్ను అడగచ్చు. మనందరం ఎలాగే జీవిస్తున్నాం. మనందరం ఎలా జీవించకపోతే అసలు ప్రపంచంలో ఇన్ని ఉంటాయా? మనం అంటే మనుషులేగా, ఇన్ని ఉంటాయా? తాళ్ళు కాడి నుంచి, తాయెత్తులు కాడి నుంచి, రంగురాళ్ళ కాడి నుంచి వేల విధానాలు, వేల రకాలుగా నిన్ను ఆకర్షిస్తున్నారు. ఇవి పెట్టుకో, నీకు మంచి జరిగిపోద్ది, తీసుకో, నీకు మొత్తం మీ ఇంట్లోకి సమస్తం వచ్చేస్తాయి, అవి డబ్బులు పెట్టుకొనుక్కో. మళ్ళీ ఇప్పుడు ఈ రంగురాళ్ళు నీకు ఉచితంగా, అదృష్ట రత్నాలు నీకు ఉచితంగా. అదృష్ట రత్నం కదా, మరి అదృష్ట రత్నాలు ఎందుకు అమ్మేస్తున్నాడు? ఆడే ఒళ్ళంతా పెట్టుకోవచ్చుగా. ఈ రంగురాళ్ళన్నీ అమ్మేస్తే, ఈ వజ్రాలన్నీ అమ్మేస్తే, వైడూర్యాలన్నీ అమ్మేస్తే, అవన్నీ కొనుక్కున్న వాళ్ళకి లాభం వచ్చేస్తే అమ్మే అతను ఒళ్ళంతా కట్టుకోవచ్చుగా, అతనికి లాభం వచ్చేస్తుందిగా. ఆ అమ్మే స్త్రీనో పురుషుడో, ఆ దుకాణదారులు వాళ్ళు ఒళ్ళంతా కట్టేసుకోవచ్చుగా, వాళ్ళ పిల్లలకు పెట్టేసుకోవచ్చుగా, వాళ్ళ బంధువులకు పెట్టేసుకోవచ్చుగా, వాళ్ళ ఒళ్ళంతా చుట్టేసుకోవచ్చుగా, వాళ్ళకి కలిసి వస్తుందిగా, వాళ్ళకి అన్ని లాభాలు వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాయిగా. ఇలా విచక్షణతో మనం ఆలోచించం. ఇది వాస్తవిక ఆలోచన. మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? అటు చెప్పాడు కాబట్టి అప్పో సొప్పో వెళ్ళి ముందు అది పెట్టి కొనేసుకుంటే, మన ఇంటికి దాన్ని తెచ్చేసుకుంటే, అదేదైనా సరే, రంగురాళ్ళ, తాళ్ళ, తాయెత్తుల, యంత్రాల, మంత్రాల, తంత్రాల, ఏదో ఒకటి చేసేస్తే, అవి తెచ్చేసుకుంటే నాకు కలిసి వచ్చేస్తుంది. నీకు కలిసి వచ్చేది ఆడు నీకెందుకు ఇస్తాడు? ఆడు ఉంచుకుంటాడు. కానీ చిన్న లాజిక్ పాయింట్ అది. ఆడు ఉడికిన మ్యాజిక్ చేస్తున్నాడు నీ డబ్బు కొట్టేయడానికి. ఎందుకు ఏంటంటే మొత్తం ఆ రంగురాళ్ళు, తాళ్ళు, తాయెత్తులు ఏదో విధానాలు వాళ్ళు చెప్పినవన్నీ చేసి వాళ్ళకి ఆ డబ్బులు సమర్పించుకుంటే వాళ్ళకి కలిసి వచ్చింది, నీకు కలిసి రాదు. అందుకని వాస్తవ ఆలోచన చేయండి. ఇవి మేలు చేస్తాయి అన్న ఎవడో కూడా నీకు అమ్మడో, ఆడు ఉంచుకుంటాడు.
ఇది మేలు అనేది ఏది కూడా నీ చుట్టూ తిరగరు, ఆ మేలుని తమకే చేసుకుంటారు. ఈవెన్ దైవ మార్గాల్లో కూడా. ఇప్పుడు మాకు దేవుడు కనపడ్డాడు, మా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాతోనే ఉన్నాడు అన్న ఎవరైనా దేవుడితో ఉందాం అనుకుంటారా? దేవుడా నువ్వు కూర్చో ఇక్కడ, నువ్వు ఎక్కడే ఉండు, లేకపోతే నువ్వు ఇక్కడ పడుకో, నేను మీ గురించి ప్రచారం చేసి వస్తాను, దేవుడా నువ్వు మాకు కనపడ్డావని, మాతో మాట్లాడుతున్నావని, మేము అడిగినన్నిటికీ సమాధానాలు చెబుతావని, కాబట్టి ప్రజలందరిలో తిరిగి మీ కష్టాలన్నీ మాకు చెప్పండి, మేము దేవుడిని అడిగి తిరిగి మీకు చెబుతామని, మేము దేవుడికి సంబంధించినటువంటి ప్రథమ సేవకులు అని, దైవ దూతలమని, ఆ దైవానికి సంబంధించిన వాళ్ళమని ఎవరైనా రోడ్ల మీద తిరుగుతారో ఆలోచించండి. మీరు తిరుగుతారా? మీకు దేవుడో దేవతో, మీ మతానికి సంబంధించిన దేవుడో దేవతో ప్రవక్తో ఎవరో మీరు నమ్మిన ఎవరైతే వాళ్ళు, మీ మతం ఏదైతుంది, వాళ్ళు మీకు దర్శనాలు ఇస్తుంటే, మీకు కనబడుతుంటే, మీతో మాట్లాడుతుంటే మీరు వాళ్ళతో ఉందాం అనుకుంటారా? అక్కడ ఉండిపోదాం అనుకుంటారా? వాళ్ళ అయిపోదాం అనుకుంటారా? వాళ్ళ సహాయంతో నేను కూడా దీన్ని ఈ స్థితిని ఎలా పొందొచ్చు అని అడిగి అక్కడ ట్రై చేసుకుంటారా? వాళ్ళతో ఉండిపోతారా? లేదా నువ్వు ఇక్కడే ఉండు దేవుడా, నువ్వు ఇక్కడే ఉండు మత పెద్ద, నువ్వు ఇక్కడే ఉండు ప్రవక్త అని చెప్పి నీ గురించి మేము దేశమంతా ప్రచారం చేసి వస్తామని వాళ్ళని వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారా? ఆలోచించుకోండి ఒకసారి. అంటే ఇప్పుడు నీకు ఎవరు మంచి చేస్తారు? అసలు మంచి దొరికితే ఆళ్ళు కాదు ఉంచుకుంటారు, దేవుడు దొరికితే ఆళ్ళు కాదు ఉంచుకుంటారు, లాభం వచ్చేది ఆళ్ళు కాదు ఉంచుకుంటారు. ప్రపంచం మొత్తం తమ కోసమే కదా బతుకుతుంది. అంటే నేను దీని స్వార్థం అంటలా. దేవుడు కనపడ్డాడు అనుకోండి, ఒకవేళ దేవుడు కోరుకుంది, ఆ దేవుడిలో లీనమైపోవటం ఉంటే లీనమైపోతాం, కలిసిపోవటం ఉంటే కలిసిపోతాం. లేదు కలిసిపోయే మార్గాలు మా మతాల్లో లేవండి, దేవుడు వేరు మేము వేరు అన్నారు అనుకో, పోనీ ఆ దేవుడి దగ్గర కూర్చుంటాం. ఇంకా అంతకంటే హైయెస్ట్ లేదు కదా విశ్వంలో. అలా ఏదైనా ఒక అల్టిమేట్ ఇది దొరికినప్పుడు దాన్ని ఇతరులకి డబ్బుకో, కీర్తి ప్రతిష్టలకో, సేవలకో నేను ఎందుకు అమ్ముతాను? దాన్ని ఎందుకు ఇస్తాను? అయితే నేను అందులో కలిసిపోయి లీనమైపోతాను, లేదా నేను దాంతో ఉండిపోతాను. అంటే నా మత నమ్మకాలను బట్టి, నా విధానాలను బట్టి. దేవుడిదే ఇలా ఉంటే ఇంకా తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాళ్ళు నీకు అమ్ముతున్నారంటే, నువ్వు వెళ్ళి కొనుక్కుంటున్నావంటే, నీకంటే పిచ్చోళ్ళు అమాయకులు ప్రపంచంలో ఎవరన్నా ఉంటారా? అందుకని ఆశ ఉన్నవాడు మోసపోతాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆశ ఉన్నవాడు మోసపోతాడు. ఎందుకని? ఈ తాళ్ళు తాయెత్తులు మేలు చేసే అయితే వాళ్ళే కట్టేసుకుంటారు, వాళ్ళకి కట్టేసుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కట్టేసుకుంటారు, వాళ్ళ బంధువులకు కట్టేసుకుంటారు, వాళ్ళని ప్రేమించే వాళ్ళకి కట్టేసుకుంటారు, వాళ్ళ ఒళ్ళంతా వాళ్ళ ఇల్లంతా వాళ్ళే కట్టేసుకుంటారు. అప్పుడు వాళ్ళకే మేలు జరుగుద్ది కదా. నీకు అవి ఎందుకు అమ్ముతారు? అవి ఏమి చెయ్యవు కనుకనే, వాళ్ళకి లాభం వస్తుంది కనుకనే వాటి మీద నిన్ను మోసం చేసి వాళ్ళు బతుకుతారు కాబట్టి డబ్బులకు నీకు అమ్ముతున్నారు. అయ్యి అంత చిన్న విచక్షణ మనకు లేదా? ఆ విచక్షణను పెంచుకోవాలి. జీవితంలో ఇదంతా సాగుతుంది. అలాంటిది ఏది నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని మీరు ఎవరినైనా అడిగారు అనుకోండి, ఈ మార్గాల్లో మమ్మల్ని అనుసరించి మోక్షం వస్తుందని చెబుతారు. మాకు చాలామంది తెలుసు, నాకు అటువంటి వాళ్ళు. అలా కొంతమంది దగ్గర చేరి మోసపోయి వాళ్ళ జీవితకాలాలు ఒక 20-25 సంవత్సరాలు వృధా చేసుకొని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తెలుసు. అందుకని చెబుతున్నా, మోక్షం ఎప్పుడు వస్తుందని ఎవరిని అడగండి. మోక్షం వచ్చేది కాదు అసలు. మోక్షం ఎక్కడో లేదు రావటానికి. ఇప్పుడు కూడా నువ్వు దేన్ని మోక్షం అంటున్నావో అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి. ఇప్పుడు కూడా నువ్వు అదే అయ్యి ఉన్నావు, అదే సృష్టికి కారణమయ్యి ఉంది. అది వచ్చేది కాదు, పోయేది కాదు. అది పోవటానికి కూడా లేదు. ప్రాణం పోయినట్టు పోవటానికి లేదు, శరీరం చచ్చిపోయినట్టు చచ్చిపోవటానికి లేదు, ఆలోచనలు వచ్చిపోయినట్టు పోవటానికి లేదు, పదార్థాలు నశించిపోయినట్టు నశించడానికి లేదు. అదొక తత్వం. తెలుసుకోదాన్ని, చదువుకో. అది ఒక చదువు. డాక్టర్ చదివినప్పుడు వైద్యం చేయగలుగుతాడు. మన సొంత శరీరంలో మనకు అనారోగ్యం వస్తే మనకేమో దాని గురించి తెలీదు, ఎందుకంటే చదవలేదు కాబట్టి. అంతే. చదువుకున్న డాక్టర్ మన శరీరంలో నయం చేస్తూ ఉంటాడు, మన శరీరానికి వైద్యం చేస్తుంటాడు, మన శరీరానికి అవసరమైన మందులు ఇస్తుంటాడు. అదే మహిమ కాదు, సింపుల్గా చదువుకున్నాడు అంతే. అలాగే ఇది కూడా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. చదువుకో. చదువుకోవడం తప్ప దారి లేదు. మోక్షం పొందేది కాదు, అంటే వచ్చేది కాదు, ఎక్కడి నుంచో సాధించేది కాదు. కానీ నాకు మోక్షం ఇప్పుడు వస్తుందని ఎవరిని అడగండి. అసలు దానికి అంత పిచ్చి ప్రశ్న కూడా ప్రపంచంలో లేదు. మీరు అమాయకత్వంతో అడుగుండొచ్చు, లేదా దాన్ని పొందాలన్న తపంతో అడుగుండొచ్చు. భాషా పదాలుగా వాడేటప్పుడు పొందటం, మోక్షం, రావటం ఇలాగే మాట్లాడుకుంటాం, ఎందుకంటే శరీర భావంలో ఉన్న వాళ్ళకి అలాగే అర్థమవుతుంది కనుక. కానీ మోక్షం పొందబడేది కాదు. మోక్షం అనేది ఒక స్థితి,
అది అనంత ఆత్మశక్తి యొక్క స్థితి. ఈ అనంత ఆత్మశక్తి ఏంటి అంటే అది నీలో ఉన్న ప్రాణశక్తి, అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి, మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్న సర్వవ్యాపక ఏకైక అనంత అఖండ ఆత్మశక్తి. దాన్నే సైన్స్ శక్తి ఉంది. ఉన్నది అదే. దాంట్లోనే సృష్టి అంతా ఉంది. మనకు కనబడుతున్న సృష్టి అంతా ఎక్కడుంది అంటే ఆత్మశక్తిలో ఉంది. ఎందుకుంది అంటే ఆ శక్తి చేత ఉంది, ఆ శక్తి లక్షణాలు. కాబట్టి ఆ సృష్టిలో ఉన్న మనం నేను ఒక మనిషిని అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటాం అంటే ఆత్మశక్తి చేతే. మనం కదులుతున్నాం, ఎందుకు కదులుతున్నాం అంటే ఆ ప్రాణశక్తి చేతే. ఈ శరీరం నిరంతర మార్పులు చెందుతూ సృష్టిలో సాగిపోతూ ఉంటుంది. ఎందుకు సాగిపోతూ ఉంటుంది అంటే అది సృష్టి ధర్మం. ధర్మం అంటే ఏంటి? దాని నడక, దాని విధానం, దాని పద్ధతి, దాని లక్షణం, దాని గుణం, దాని స్వభావం. శక్తికి పదార్థ రూపం ధరించినప్పుడు సృష్టిలో మనం ఉన్నాం. పదార్థం ఎక్కడుంది? శక్తిలోనే ఉంది. పదార్థ రూపం ధరించి కూడా శక్తిలోనే ఉంది. శక్తిని మనం గుర్తించట్లేదు, పదార్థాన్ని గుర్తిస్తున్నాం. గుర్తించినప్పుడు పదార్థాలు అంటే ఏంటి? మనుషులు, చెట్లు, జంతువులు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, విశ్వంలో కనపడే అన్ని. కాబట్టి నేను శరీరం అనుకోవటం తప్పేం కాదు. అలాగే శరీరాన్ని నడిపేది మనసే కనుక నేను మనసు అనుకోవటం తప్పు కాదు. శరీర మనస్సుల భావనలో ఉండి మోక్షం వేరుగా, ఆత్మశక్తి వేరుగా, దేవుడు వేరుగా, దైవత్వం వేరుగా, ఇటువంటి వేరు భావనలో అంటే వేరు భావన మనిషికి సహజం కనుక దైవాన్ని కూడా వేరుగా, ఆత్మశక్తిని కూడా వేరుగా, ఆధ్యాత్మికతను కూడా వేరుగా, భక్తిని కూడా వేరుగా, అదొక సపరేట్ మార్గంగా, అదొక గురువుగా, ఒక గురు మార్గంగా, ఒక మత మార్గంగా భావించుకుంటే అంత పొరపాటు ఇంకోటి లేదు. కాదు, మొత్తం అది ఒకటే. శరీరము, మనసు, ప్రాణశక్తి మూడు కలిపితే ఒకటే. ప్రాణశక్తి లేకపోతే శరీర మనస్సులు ఉండవు, అసలు మనిషి చచ్చిపోయాడు అంటాం. ఆ ప్రాణశక్తి అందరిలో ఉంది. ఆ ప్రాణశక్తి అందరిలో ఉంది అన్నప్పుడు విడివిడిగా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా లేదు. ప్రాణశక్తి ఏకంగా అనంతంగా ఉంది. ఉన్నదంతా ప్రాణశక్తి. ప్రాణశక్తిలో శరీరాలు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, విశ్వం ఉంది. అది ప్రాణశక్తి యొక్క వ్యక్తీకరణ రూపం పదార్థాలు. పదార్థముల యొక్క అవ్యక్త రూపం ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మొత్తం ఉన్నది ఒకటే అని తెలిసినప్పుడు ఆ ఒక్కటే అన్న ఏకత్వ స్థితిలో దానికి పెట్టబడిన పేరు ఆత్మశక్తి. మరి ప్రాణశక్తి అని ఎందుకు అన్నారు అంటే ఆత్మశక్తి ఎరుకలేని, శక్తి ఎరుకలేని, ప్రాణశక్తి ఎరుకలేని మనిషి నేను మనిషిని అనుకుంటున్నాడు, మనసు నాలో ఉందనుకుంటున్నాడు, నాకు భిన్నంగా సృష్టిలో అనేకం ఉన్నాయని అనుకుంటున్నాడు కనుక ఆ మనిషికి తెలియజేయడానికి, చెప్పడానికి ప్రాణశక్తి కూడా నీలోనే ఉన్నది అని చెప్పారు. ముందు నువ్వు ప్రయత్నించుకుంటావని. శరీర మనస్సులే కాదు, ప్రాణశక్తి కూడా నువ్వే అని తెలుసుకుంటావని. దానివల్లనే నువ్వు ఉన్నావు అని తెలుసుకుంటావని. అది నీకు భిన్నమైంది కాదు, అది నువ్వే. నువ్వు శరీరం అనేది ఎంత నిజమో, నువ్వు మనసు అనేది ఎంత నిజమో, నువ్వు ప్రాణశక్తి అనేది కూడా అంతే నిజము అనే భావాన్ని నీకు కల్పించాలని, ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలని అలా చెప్పారు ప్రాణశక్తి అని. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నాక, ఆ ప్రాణశక్తిని నువ్వు గ్రహించినాక, ఆ వైపు నడిచి ఆ ప్రాణశక్తిని అనుభవిస్తే అప్పుడు నీకు అర్థమయ్యేది ఆత్మశక్తి. అది ఏకంగా ఉంది, అనంతంగా ఉందని. అది నేనే. అప్పుడు నేను ప్రాణశక్తిని, శరీర పరిమితుడిని, మనోపరిమితుడిని, శరీర పరిమితురాలని, మనోపరిమితురాలను అనే భావం నీకు ఉండదు కనుక ఆ ఏకత్వ భావం వచ్చిన వ్యక్తులు మాట్లాడి ఆ ఏకత్వ భావ స్థితిని చెప్పారు. అది ఆత్మశక్తి అని. ఆ స్థితి ఒక మనిషి శరీరంతో పొందితే, మనసుండగా పొందితే అతన్ని జీవన్ముక్తుడు, ఆ స్త్రీని కానీ ఆ పురుషుడిని కానీ జీవన్ముక్తులు అన్నారు. ఆ జీవన్ముక్త స్థితినే శరీరం ఉండగా, మనసు ఉండగా పొందితే, ఆ ఏకత్వ స్థితిని అర్థం చేసుకుంటే, అది నేనే అని తెలుసుకుంటే, పొందితే అంటే వస్తుందని కాదు, అది నేనే అని తెలుసుకుంటే దాన్ని మోక్షము అన్నారు. అయితే మనం వాడేటప్పుడు ఈ పదాలే వాడాలి, పొందితే అని, వస్తే అని. కానీ నిజంగా అది అక్కడే ఉంది. కానీ మనం లేదనుకుంటున్నాం, పొందాలనుకుంటున్నాం కాబట్టి ఆ పదాలు వాడుతున్నాం. అది అక్కడే ఉన్నది, అది నువ్వే ఉన్నది అయినప్పుడు నేను మోక్షం ఎప్పుడు పొందుతానని ఎవరిని అడుగుతాం? అలా అడిగామనుకోండి, మనం ఎప్పుడు పొందుతామో చెబుతారు వాళ్ళు. నన్ను అనుసరించు, నాకు ఫీజులు కట్టు, నా కోర్సులు నేర్చుకో, నా వెనకాలరా, నేను నిరంతరం నీకు అన్నీ నేర్పి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను, నువ్వు నా వెనకబడి తిరుగుతూ ఉండు, వస్తుంది మోక్షం, తప్పకుండా వస్తుంది, నేను నీకు మోక్షాన్ని ఎలా అయినా సరే ప్రసాదిస్తాను,
నేను సామాన్యుడిని కాదు, నేను సామాన్యురాలు కాదని నేను పట్టుకుపోతా ఉంటారు. అన్ని మతాల్లో జరుగుతుంది ఇది. కాదు, మోక్షం అంటే నువ్వే. మోక్షం అనేది నీలో ఒక స్థితి పేరు. తండ్రి అంటే ఒక స్థితి పేరు, తల్లి అంటే ఒక స్థితి పేరు. బిడ్డ పుడితే తల్లి తండ్రి అని పిలుస్తారు, కానీ ఆ మనిషే. బిడ్డ అనేది ఒక స్థితి పేరు. ఒకళ్ళకి పుట్టిన చిన్నపిల్లని బిడ్డ అంటారు, అదే ఆ మనిషే ఒక స్థితి పేరు. భార్య ఒక స్థితి పేరు, భర్త ఒక స్థితి పేరు, అన్న ఒక స్థితి పేరు, తల్లి ఒక, తండ్రి ఒక స్థితి పేరు, చెల్లి స్థితి పేరు, అక్క ఒక స్థితి పేరు. కానీ మనిషే, ఒక మనిషే ఇన్ని పాత్రలో. అలాగే అనంత ఆత్మశక్తి అనేటువంటిది మోక్షం అనే స్థితి. అది నీకు అర్థమైనప్పుడు ఆ స్థితి పేరు మోక్షం. అది నీకు అర్థమైనప్పుడు నిన్ను జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలని పిలుస్తారు. అది స్థితుల పేర్లు, కానీ శక్తి ఒకటే, అది నీవే, నీ ప్రాణశక్తే. ఇప్పుడు నేను శరీరం ఎలా అనుకుంటున్నావు, నేను మనసు ఎలా అనుకుంటున్నావు, అలా నేను ప్రాణశక్తి అని అనుకునేంతగా అది నీకు అర్థం అవ్వాలంతే. అది నువ్వే అయి ఉన్నావు. అది పొందేది కాదు, పొందబడేది కాదు, ఎక్కడి నుంచో సాధించేది కాదు, తెలుసుకునేది, అర్థం చేసుకునేది. అది నేనేం తెలుసుకునేది. ఇప్పుడు ఇది నీ కాలు అని ఎవరైనా చెప్పాలా? ఏమండి నాకు కాలు ఎప్పుడు వస్తుంది, నాకు చెయ్యి ఎప్పుడు వస్తుంది, నాకు జుట్టు ఎప్పుడు వస్తుంది, నాకు కన్ను ఎప్పుడు వస్తుంది, నాకు ముక్కు ఎప్పుడు వస్తుంది అని ఎవరన్నా అడుగుతామా మనం? ఎందుకని అవన్నీ శరీరంలో ఉన్నాయి కనుక. అదంతా కలిపితే ఈ శరీరమే నేను కనుక, ఇదంతా నేనే అని అనుకుంటున్నాను కనుక అసలు ఆ విషయం ఎవరిని అడగను. నాకు కాలు ఎప్పుడు వస్తుంది, చెయ్యి ఎప్పుడు వస్తుంది అని అడగను. ఎందుకని ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కలిపితే నేను, నా శరీరం, నేను గుర్తించాను దాన్ని. అలా ఆల్రెడీ ఉన్నదాన్నే గుర్తించటమే మోక్షం. ఆ స్థితి పేరు అది. ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తించటమే ఆత్మసాక్షాత్కారం. ఆల్రెడీ అది నేనని తెలుసుకోవటమే. అది సిద్ధించే ఉంది, అది నువ్వే. అది సాధ్యము కాదు, సాధన కాదు. అది నీకు భిన్నంగా అస్సలు లేదు, అది నువ్వే. కాబట్టి మోక్షం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పొందుతాను, ఏం చేయాలి, ఎలా చేస్తే వస్తుంది అంటే వేల లక్షల కోట్ల రకాలు పెట్టేశారు. మమ్మల్ని అనుసరించేమని చెప్పేశారు. అనుసరించండి, తప్పు లేదు, కానీ అది నువ్వేం చెప్పాలి. నీకు ఎవరైనా ఎవరో ఒకళ్ళు చెప్పకుండా ఎట్లా తెలుస్తుంది? నేను బోళ్ళు మందిని అనుసరించాను, బోళ్ళు మంది వెనక సాగాను, బోళ్ళు గ్రంథాలు చదువుకున్నాను, బోళ్ళు తిరిగి వచ్చాను. కానీ సత్యం ఇది, సత్యం ఇది. అది జ్ఞానము, మోక్షము, ఆధ్యాత్మికత, భక్తి ఏ పేరుతో చెప్పినా అది అమ్మేది కాదు. దైవత్వం అమ్మేది కాదు. దేవుడు అమ్ముడుపోయే వస్తువు కాదు. అది కొనుక్కునేది కాదు. ఆ దైవత్వం నువ్వే, ఆ మోక్షం నువ్వే, ఆ జ్ఞానం నువ్వే. అయితే అది ఎవరో ఒకళ్ళు నీకు తెలియనప్పుడు చెప్పాలి, అందులో తప్పు లేదు. చెబుతున్న వాళ్ళని నువ్వు వినాలంటే వాళ్ళని అనుసరించాలి, అందులో తప్పు లేదు. కానీ అక్కడ డబ్బుతోనూ, సేవలతోనూ, మహిమలతోనూ, మాయలతోనూ సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఎందుకంటే అది కొనుక్కునేది కాదు, అది నువ్వే కదా. అందుకని అది ఎప్పుడు వస్తుందని ఎవరిని అడగకండి. అడిగారంటే మోసపోతారు. ఎలా వస్తుందని అసలు అడగకండి, అడిగారంటే మోసపోతారు. అనేక విధానాలు చెప్పారు, అనేక రకాలు చెప్పారు, అందులో చూసుకోండి చక్కగా. ఒకవేళ అడిగారు, ప్రాబ్లం లేదు, అడగొచ్చు. మోక్షం ఎప్పుడు వస్తుందండి, మోక్షం ఎలా వస్తుందండి, ఏం చేస్తే వస్తుందండి అని అడగొచ్చు. ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అయిపోతే చెప్పుకోవటం కూడా ఉండదుగా. కానీ అడిగిన వాళ్ళు మీకు ఎలా చెప్పాలి, అది నువ్వేం చెప్పాలి. దానికి మధ్యలో డబ్బు ఉండకూడదు, దానికి మధ్యలో నీ సేవలు ఉండకూడదు, దానికి మధ్యలో నీ నుంచి వాళ్ళు ఆశించేది ఏమి ఉండకూడదు. దానికి మధ్యలో నువ్వు నన్ను అనుసరిస్తూ ఉండు, నాకు సేవలు చేస్తూ ఉండు, నేను చెప్పినవి చేస్తూ ఉండు, నాతోనే సాగుతూ ఉండు, నేనే గురువుని అనుకో, నేనే మాతాజీని అనుకో, గురువుని అనుకో, లేదా నేనే దేవుణ్ణి, దేవతని అనుకో, నేనే ఆకాశం నుంచి ఊడిపడ్డ అపరద దైవస్వరూపాన్ని అనుకో. నా వెనక అలా సాగుతూ ఉంటే ఎప్పుడొకప్పుడు నీకు మోక్షం వస్తుంది, తప్పకుండా వచ్చేలా అనుగ్రహిస్తాను అనేది నిజం కాదు. అనుసరిస్తే అది నువ్వే నీకు చెప్పాలి, నీకు అర్థమయ్యే వరకు చెప్పాలి. ఆ చవటానికి అవసరమైన సాధన నీకు నేర్పచ్చు, నేను కూర్చోమనొచ్చు, ప్రశాంతంగా ఉండమనొచ్చు, భౌతిక జీవితంలో చెడు చేయొద్దు, మంచిగా ఉండమని అనేక జ్ఞాన బోధలు చేయొచ్చు, మనసు గురించి చెప్పొచ్చు, శరీరం గురించి చెప్పొచ్చు, బుద్ధి గురించి చెప్పొచ్చు, నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళటం చెప్పొచ్చు, నిన్ను నీకు చూపించడం చెప్పొచ్చు, నిన్ను నువ్వు గమనించుకోవటం చెప్పొచ్చు, నిన్ను నువ్వు పరిశీలించుకోవటం చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పాలి. మరి తెలియదుగా. ఇప్పుడు పసిబిడ్డలను పుట్టినాక వాళ్ళకి ఏం తెలియదు కనుకనే తల్లిదండ్రులు పెంచుతారు, అన్ని సమకూర్చి పెంచుతారు. అలా ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు తెలియని వాళ్ళకి, మోక్షం అంటే తెలియని వాళ్ళకి, ఆత్మసాక్షాత్కారం అంటే తెలియని వాళ్ళకి, తనలోనే ఉన్న తన ప్రాణశక్తి గురించి తెలియని వాళ్ళకి, అదే అనంత ఆత్మశక్తి అని తెలియని వాళ్ళకి, ఆ జీవన్ముక్త స్థితి, స్థితప్రజ్ఞత, స్థిరత ఈ తెలియని వాళ్ళకే చెప్పాలి, తెలుసుకున్న వాళ్ళు.
అయితే అది నీకు అర్థమయ్యేలా చెప్పాలి తప్ప ఈ మధ్యలో ఇంక గందరగోళాలు ఎందుకుంటే, మాయలు మహిమలు ఎందుకుంటే, అమ్మకాలు ఎందుకుంటే, కొనుక్కోటాలు ఎందుకుంటే, అనుసరించడాలు ఎందుకుంటే, సేవలు ఎందుకుంటే, మోక్షం ఎప్పుడుకో ఎందుకు వస్తుంది దాన్ని అనుసరిస్తూ ఉంటే. నువ్వు సాధన చేసుకోవడానికి వీలుగా చెప్పాలి, నీకు అర్థమయ్యేలా చెప్పాలి, నువ్వు ఆచరించుకోవడానికి వీలుగా చెప్పాలి, నీకు అర్థమయ్యే వరకు చెప్పాలి. నువ్వు ఆచరించుకుంటూ సాగుతున్నప్పుడు వచ్చే సందేహాలు తీరుస్తూ ఉండాలి. నిజంగా దానికి కొంత టైం పట్టవచ్చు, అందులో తప్పు లేదు. అలా నిన్ను నీ లోపలికి పంపితే అంత కరెక్టే. నాకు మోక్షం ఎప్పుడు వస్తుందని అమాయకంగా మోసగాళ్ళు మోసగత్తెల దగ్గరికి పోయావా, అయిపోయింది నీ పని. ఈ మోక్ష మార్గ సాధనాలు ఏంటి, ఏ సాధనలు చేయాలని అమాయకంగా పోయావా, మోసగాళ్ళు మోసగత్తెల దగ్గరికి, అయిపోయింది నీ పని. కానీ అటువంటి వాళ్ళు 100కి 1 ఉంటారు, 100కి 99 మంది మంచోళ్ళే ఉన్నారు. లేకపోతే ఇవన్నీ మాట్లాడుకోని గ్రంథాలు రావుగా మనకి. కానీ జాగ్రత్తగా తెలుసుకోండి, మోక్షం స్థితి, ఒక స్థితి పేరు, మనకు సంబంధించిన మనమే అయి ఉన్న ఒక స్థితి పేరు అది. ఆ స్థితి కూర్చిన ఎరుక మనకు లేదంతే, ఆ స్థితి కూర్చిన విశేషాలు మనకు తెలియదంతే. మనం శరీరం మనసు అని అనుకుంటున్నాం. అది తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువుకుంటున్నాం. కాబట్టి ఆ స్థితి మనమేం తెలుసుకోవటమే తప్ప మనం దాన్ని ప్రత్యేకంగా ఎక్కడి నుంచో పొందడానికి లేదు. ముందే తెలుసుకోండి, ఒక వస్తువును కొనుక్కున్నట్టు, ఒక వస్తువును పొందినట్టు, ఒక వస్తువును తెచ్చుకున్నట్టు, ఒక వస్తువును అనుభవించినట్టు మనకు వేరైన దాన్ని అయితే అనుభవించగలుగుతాం. మనమే అయిన దాన్ని ఎలా అనుభవిస్తాం? అనుభవం కూడా కుదరదు. అది మనమేం తెలుసుకుంటే చాలు. ఆ జ్ఞానం అంటే అది నేనే అని జ్ఞానం స్థిరపడిపోయే వరకు, అంటే ఈ శరీరము నేనే ఎంత బలంగా స్థిరపడి ఉందో, అలాగే నేను ఆ అనంతాత్మశక్తిని, ఆ ప్రాణశక్తిని, నాలో ఉన్న ప్రాణశక్తి అదే, అది నేనే అని తెలుసుకునే వరకు జ్ఞానం వింటూ ఉండటమే, దాన్ని మననం చేసుకుంటూ ఉండటమే, శరీర మనస్సుల్ని కాసేపు ఆగి లోపలికి వెళ్ళి ఆ స్థితిలో కూర్చునే ప్రయత్నం చేస్తూ సాధన చేసుకుంటూ ఉండటమే. ఇది చాలా తేలికైన మార్గం. మీ ఇంట్లో మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకునే మార్గం. దీనికి టైంతో పని లేదు, దీనికి డబ్బుతో పని లేదు, దీనికి చిన్న ప్రయత్నం కూడా అవసరం లేదు. ఎందుకని ప్రయత్నాలు ఆపితే నీ లోపలికి నువ్వు వెళ్తావు. ఇప్పుడు చెట్టుకి జాంకాయ కోసుకు తినాలనుకోండి, చిన్న ప్రయత్నం చేయాలి, చెట్టు ఎక్కాలి కనీసం, లేదా కర్రతో కొట్టాలి, ఆ జాంకాయని ఎలాగోలా సంపాదించుకోవాలి. ఆ ప్రయత్నం కూడా లేదు. దీనికి కూర్చొని నీలో నువ్వు వెళ్ళటమే. అది నీకు మనసు అడ్డం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, నీకు కష్టం అనిపించవచ్చు, కానీ అందులో శ్రమ లేదు. ఇంతకుముందు నీకు అది అలవాటు లేదు, ఇంతకుముందు నీకు తెలియదు. బయట చేసే ప్రయత్నం లాంటి ప్రయత్నం కాదది. ప్రయత్నాలన్నీ వెళ్ళి ఆపేసి, శరీర ప్రయత్నాలు మనో ప్రయత్నాలన్నీ ఆపేసి నీ లోపల నువ్వు కూర్చోవటం, నిన్ను గమనించుకోవటం, నిన్ను తెలుసుకోవటం, నీలో చెడును గుర్తించటం, నీలో మంచిని గుర్తించటం, నీలో గుర్తించబడినటువంటి నీచేనే గుర్తించబడినటువంటి నువ్వే చెడుని నిర్ధారించుకున్నటువంటి చెడుని వదిలివేయటం, ఇవన్నీ ముందు చెయ్యాలి. ఇవన్నీ చేయకుండా అసలు మోక్షం రాదు. ఎందుకని చెడు చేసే వాళ్ళందరూ శరీర భావనలో చేస్తారు, శరీర సుఖాల కోసం చెడు చేస్తారు. చెడు ఏదైనా కాదు, చిన్న అబద్ధం నుంచి ఎదుటి వ్యక్తిని చంపేయటం వరకు, ఎంత చెడైనా సరే చెడు శరీర భావనలో జరుగుద్ది. అందుకని చెడును వదలకుండా మోక్షం అసలు అర్థం కాదు. ఎందుకని శరీర భావం దాటలేవు నువ్వు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చెడు చేసేవాళ్ళందరూ శరీర భావంలో ఉండి చెడు చేస్తారు. చెడుని వదలకుండా నేను ప్రాణశక్తిని అనే స్థితి వరకు ప్రయాణించడం కుదరదు. మన ప్రాణశక్తిలోకి ప్రయాణించాలంటే శరీర భావం నుంచి, మనోభావం నుంచి ప్రాణశక్తి భావంలోకి రావాలి. కాబట్టి శరీర నియంత్రణ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు చెడు చేయనప్పుడు నీకు నియంత్రణ వచ్చినట్టు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వెన్నో అనుకో, నేను మంచిగా మాత్రమే అన్నిటినీ పొందుతాను, ధర్మంగా జీవిస్తాను, చెడు నేను చెయ్యను అనేటువంటి, చెడు చెయ్యనటువంటి, చెడు మాట్లాడనటువంటి, చెడు వైపు వెళ్ళనటువంటి ఒక స్థిర మనస్సు, కేవలం మనసులో మంచిలో మాత్రమే ఉండేటువంటి ఒక స్థిర మనస్సు, మంచిలోనే అనుభవిస్తాను, మంచిలోనే ప్రయత్నిస్తాను, మంచిలోనే పొందుతాను, మంచితోనే జీవిస్తాను, మంచిగానే అన్నీ అనుభవిస్తాను అనేటువంటి ఒక స్థిరత నీలో స్థిరపడిపోయినప్పుడు శరీరం మీద పట్టొచ్చింది నీకు. ఆ స్థిరతను అలాగే నిలుపుకోగలిగినప్పుడు మనసు మీద కూడా పట్టొచ్చింది. అప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళటం కుదురుతుంది. అందుకని ముందు ప్రతి వాళ్ళు మంచివాళ్ళు అయిపోవాలి, మంచివాళ్ళు అవ్వకుండా కుదరదు. అందుకని ఆధ్యాత్మిక మార్గాల్లో, భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో, గురు మార్గాల్లో ఏదైనా అనుకోండి,
మంచిగా ఉండటం అనేది ప్రధానమైన విషయం. సంసార జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ప్రపంచ జీవితంలో కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కానీ జీవించేటప్పుడు శరీరపరంగా మంచిగానే ఉండాలి, మనోపరంగా మంచిగానే ఆలోచించాలి. శరీరపరమైన క్రియలన్నీ మంచిగా చేయాలి, అప్పుడు శరీరం మీద అదుపు వచ్చింది. మనోపరమైన ఆలోచనలన్నీ మంచిగానే ఉండి చెడ్డ ఆలోచనలన్నీ వదిలేసేలా సాధన చేసుకోవాలి. కేవలం మంచి ఆలోచనలు చేయాలి. చెడ్డ ఆలోచనలు వస్తే తోసివేయాలి, వదిలివేయాలి, వద్దు నాకు ఇవని, మంచి ఆలోచనలు చేస్తాను. అప్పుడు మనసు మీద పట్టు వచ్చింది. అప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళి నేనే ఆ శక్తిని, నేనే అనంతాత్మశక్తిని, అది నా ప్రాణశక్తే అనేటువంటి నీలో నువ్వు కూర్చొని నిన్ను నువ్వు గమనించుకొని ఆ ఎరుకని, ఉనికిని, నీ ఎగ్జిస్టెన్స్ని నువ్వు గమనించుకునేటువంటి సాధన చేసి అది నేనే అని తెలుసుకోవడానికి అవసరమైన సాధన చేయటానికి నీకు వీలవుతుంది. అలా మంచిలోకి వెళ్ళకుండా వీలు అవ్వదు. అందుకని మోక్షం ఎప్పుడు వస్తుంది నాకు అంటే, నువ్వు పూర్తిగా చెడుని వదిలివేయగలిగినప్పుడు, నువ్వు పూర్తిగా శరీరపరంగా మనోపరంగా మంచిలోనే ఉండగలిగినప్పుడు, అక్కడి నుంచి నువ్వు లోపలికి వచ్చి నువ్వు కూర్చుంటాం అనేటువంటి సాధన చేయగలిగినప్పుడు, అందులో నీ ఎరుక, నీ ఉనికి నువ్వు గమనిస్తూ నిశ్చలంగా నిర్మలంగా ఉండగలిగినప్పుడు, ఉండగలిగినంతసేపు నువ్వు మోక్షంలోనే ఉన్నావు. అసలు ఇప్పుడు కూడా మోక్షంలోనే ఉన్నాం మనం. కాకపోతే నేను శరీరం మనసు అనుకుంటున్నాం, మోక్షంలో ఉన్నానని నేను అనుకోవట్లేదు. జాగ్రత్తగా విషయాన్ని గమనించి తెలుసుకోండి. ఈ మోక్షం అని మనం భావించుకునేది ఏదుందో అది ఒక పేరు, ఒక స్థితి పేరు, మహాత్ములు పెట్టినటువంటి ఒక పేరు. మోక్షం అన్నా, ఆత్మసాక్షాత్కారం అన్నా, బ్రహ్మము అన్నా, ఇవన్నీ కూడా పేర్లు. శక్తి అన్నదే. ఆ శక్తి, మోక్షము, ఆత్మసాక్షాత్కారము అంటే నాలో ఉన్న నాకు తెలియని, నేను భావించుకొని, నేను గమనించుకొని, నేను పట్టించుకొని ఒక అంశాన్ని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది ఆల్రెడీ నేను అయ్యే ఉన్నాను, నాలోనే ఉంది, నేను అదే. అయితే అక్కడ నాలో ఉన్నది అన్నప్పుడు నేను శరీరం అన్న భావనలో ఉన్నాను కాబట్టి, పరిమిత భావన కాబట్టి, నా ఆలోచనలు నాలో పుడుతున్నాయి కాబట్టి, ఆలోచనలు పుట్టిస్తున్న మనసు నాలో ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి, ఈ విషయం కూడా నీలో ఉన్న, నాలో ఉన్న అనే పదాలతో చెప్పుకోవాల్సి వచ్చింది. ఆత్మశక్తిని కూడా ఆ స్థితిని అనుభవం చెందారు మహాత్ములు. పోనీ మనం అనుభవం చెందట్లేదా అంటే మనం కూడా అనుభవం చెందుతున్నాం. కానీ మనం ఆ స్థితికి మోక్షము, ప్రాణశక్తి స్థితి, ఆత్మశక్తి స్థితి, బ్రహ్మము, ఆత్మసాక్షాత్కారము ఈ పేర్లు పెట్టలా. ఎందుకని పెట్టలేదంటే దానిని మనం గుర్తించట్లా. కానీ ఆ స్థితి మనకు ఉంది, మనలోనే ఉంది, మనతోనే ఉంది, కలిసే ఉంది, మనం అదే. మనం నిద్రపోతున్నప్పుడు వెళుతున్న స్థితి అదే, అక్కడికే వెళ్ళాం. కానీ దానికి నిద్ర అని పేరు పెట్టేశాం. నిద్రలో ఏం జరిగింది? శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. మెలకువలో మనం పనిచేస్తున్నప్పుడు కూడా శరీర మనస్సులు కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఎక్కడైనా మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీకే తెలియని, మీ గుర్తింపు లేని ఒక పరధ్యాసలోకి వెళ్తారు. ఏ ధ్యాస ఉండదు అక్కడ. అదొక సెకనో, 2 సెకండ్లు, 3 సెకండ్లు వచ్చి ఎగిరిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం శరీరం నేనన్న భావనలో అన్నింటినీ గమనిస్తూ పంచేంద్రియాలతో గ్రహిస్తూ ఉంటాం కనుక, మెలకువ అంతా అదే కనుక, ఏదో గ్రహిస్తూ పనులు చేసుకుంటూ ఉంటాం కనుక, గ్రహించినటువంటి, దేనిని గ్రహించినటువంటి ఒక నిశ్చల స్థితిని మనం గమనించట్లా, పట్టించుకోవట్లా. ఉంది అది సెకండ్ పాటు, 2 సెకండ్ల పాటు, సెకండ్లో అర సెకండ్ పాటు, మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటుంది మెలకువలో కూడా. కానీ అసలు మనం పట్టించుకోవట్లే, అది ప్రాబ్లం అక్కడ. అలాగే నిద్రాస్థితిని అసలు పట్టించుకోవట్లే, అసలు పరిశీలించుకోవట్లే, అదేంటని గమనించట్లే. మెలకువ స్థితే మనకు నిజం. అలా నిద్రపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే నిద్ర హాయిగా ఉంటుంది కనుక. ఎవరైనా సరే మనం 3 స్థితులు అంటే 3 స్థితులు అంటే శరీర, మనసు, నిద్ర, ఈ 3 స్థితులు గమనించండి. శరీరం, మనసు, శరీర స్థితిలో శరీరం కదులుతూ పనులు చేస్తూ ఉంటుంది. పని చేయట్లేదు, హాయిగా అలా కూర్చున్నాం, నిద్ర లేదు, అలా కూర్చున్న ఆలోచనలు సాగుతూ ఉంటాయి, మనసు కదులుతూనే ఉంటుంది. ఆ కదిలే మనసే శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. అంటే శరీరం కదులుతున్నప్పుడు మనసు పనిచేస్తూనే ఉంటుంది, శరీరం కదలనప్పుడు కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఓకే,
ఈ పని చేసే మనసు కూడా ఆగిపోయింది. ఇప్పుడు అప్పుడు ఏమన్నా నిద్ర అన్నాం, అది మూడో స్థితి నిద్ర అన్నాం. కానీ అసలు ఆ నిద్ర అన్న స్థితి ఏమిటి ఒకసారి పరిశీలిస్తే అదే మోక్షం. అయితే మనం దాన్ని గుర్తించలేదు కనుక, ఆ స్థితిని అసలు మనం ఐడెంటిఫై చేయట్లేదు కనుక, ఆ స్థితిని అసలు పరిశీలించట్లేదు కనుక, ఆ స్థితిని అసలు మనం ఒప్పుకోవట్లేదు కనుక, అది నాకు తెలియని, నాకు సంబంధం లేని, నేను నిద్రపోయిన స్థితి, నాకు తెలియని స్థితి అని వదిలేశాం కనుక దాన్ని మోక్షం అని అనుకోవట్లే మనం. కానీ అది మోక్ష స్థితి. మోక్షం అద్భుతం కాదు. మోక్షం అంటే ప్రశాంతత, మోక్షం అంటే నిర్మలత్వం, నిశ్చలత్వం. మోక్షం అంటే ఒక విశాల అనంత భావన, పరిమితి లేని భావన. అక్కడ పరిమితి భావన లేదు, పదార్థం లేదు, వస్తువు లేదు, ఏమి లేవు అక్కడ. మోక్షం అంటే అంతే, ఒక హాయి ఉంది అక్కడ, అంతే. ఏమీ లేదు అక్కడ. హాయిగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మౌనంగా ఉంది. అసలు నేనన్ను ఎరుక్కోవడం లేదు. నిద్రలో అలాగే ఉంటుంది. మోక్షం అంటే అదే. మెలకువలో కూడా అంతే. అన్నిటినీ అలా వదిలేయగలిగితే, అన్ని గుర్తులేని స్థితికి వెళ్ళగలిగితే, అంటే పిచ్చెక్కి వెళ్ళటం కాదు. పిచ్చోడికి గుర్తు లేదంటే తనెవరో గుర్తులేదు, తన పేరు గుర్తులేదుగా తప్ప మిగిలినన్ని చేస్తున్నాడు, అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు కాదు. అలా కాదు. శరీరాన్ని కావాలని నేను ఆపగలిగితే, ప్రయత్నించి ఆపగలిగితే, మనసును నేను కావాలని ప్రయత్నించి కాసేపు ఆపగలిగితే, శరీర మనస్సులు నిద్రలో ఎలా ఆగినాయో అలా నేను మెలకువలో కాసేపు ఆపగలిగితే, అప్పుడుండే నిశ్చలత్వం, అప్పుడుండే ప్రశాంతత, అప్పుడు ఉండేటువంటి నిర్మలత్వం, మౌనం, నిశ్శబ్దం ఏదుందో అది మోక్షం. మోక్షం అంటే అంతే. మోక్షం అనేది ఎవరో మన మీద పడేసే ఆనందమైన పండుగ కాదు, వస్తువు కాదు, అదొక సుఖము కాదు, అదొక అనుభవము కాదు. ఈ పదార్థములు ఏమీ లేని చోట, అనుభవాలు ఏమీ లేని చోట, భావాలు ఏమీ లేని చోట, భాష వ్యక్తీకరణ ఏమీ లేని చోట, అసలు నేను లేని చోట ఉండేది మోక్షం. నేను లేని నిర్మలత్వంలో మోక్షం ఉంటుంది. అసలు నా ఎరుకు కూడా ఉండదు. ఎలా నిద్రలో ఎలా నా ఎరుకు ఉండదు, అలా ఎరుకు లేని స్థితికి, నేనని ఎరుకు లేని స్థితికి మనం వెళ్ళమా? చాలాసార్లు వెళ్తాం. మీరు గమనించండి, పరధ్యాసకల్లో కూర్చుంటూ ఉంటాం. ఇప్పుడు ఏ టీవీనో చూస్తూ ఉంటాం, అలా సినిమా చూస్తూ ఉంటాం. మధ్యలో ఒక్కొక్కసారి అసలు చూస్తున్నది ఏంటో గ్రహించం, అలా ప్రశాంతంగా ఉండిపోతాం. కళ్ళు చూస్తూనే ఉంటాయి, శబ్దాలు మోగుతున్నాయి, అవన్నీ వెళ్తున్నాయి. కానీ దేన్ని పట్టించుకొని స్థితి ఒక సెకనం పరధ్యాసలో వెళ్ళిపోద్ది. మళ్ళీ ఎవరు పిలిస్తే ఏంటి ఏంటి ఎక్కడ ఉన్నావు అని కూడా అడుగుతాం పక్కన. అలా పరధ్యాసలో ఉన్నాం. ఏంటి ఆ పరధ్యాస ఏంటి అంటాం. అయితే పరధ్యాస అన్నప్పుడు ఇక్కడ పర అంటే ఇంకోటి ఏదో ఉంది అక్కడ. అంతకంటే వాడటానికి పదం లేదు కాబట్టి అర్థం అవడానికి ఆ పదమే వాడాను. ఏ ధ్యాస లేని స్థితి అది ప్రతి మనిషికి జీవితంలో. మీరు ఒక రోజులో మిమ్మల్ని గమనించుకు చూడండి, నిద్రపోయే లోపల మెలకువలో మీకు ఆ స్థితి చాలాసార్లు వస్తుంది. అది సెకండ్లో పావు వంతుందా, సెకండ్ ఉందా, అర సెకండ్ ఉందా, 2 సెకండ్లు ఉందా తెలీదు. ఎందుకు తెలియదు అంటే తెలియటానికి అక్కడ ఏం లేదు, మనం గుర్తించట్లేదు దాన్ని. ఏంటో బ్లాంక్ అయిపోయినట్టు ఉంటుంది. అయితే ఆ బ్లాంక్ అయిపోయిన స్థితిని మనం గజిబిజి కంగారు పడిపోతాం, గందరగోళ పడిపోతాం. ఒకవేళ నిజంగా అలాంటివి జరుగుతూ ఉండే అసలు గందరగోళానికి లోనవుతాం. ఎందుకని మనకు ఎప్పుడు ఏదో ఒకటి తెలియాలి, మెలకు అంతసేపు ఏదో ఒకటి తెలియాలి, ఏదో ఒకటి గ్రహించాలి, నేనన్న గుర్తింపు ఉండాలి, నేను ఈ శరీరం అన్న భావన స్థిరంగా ఉండాలి. అసలు మనిషి జీవితానికి పునాది భావన ఏంటంటే నేను ఈ శరీరం అని పునాది భావన. దాని మించి మిగిలినవన్నీ చేస్తుంటాం, జీవిస్తూ ఉంటాం. ఆ పునాది భావన కూడా అంతర్ధానం అయిపోద్ది. అప్పుడప్పుడు మెలకువలోనే జరుగుతుంది, ప్రతి మనిషికి జరుగుతుంది, చాలాసార్లు జరుగుతుంది. కానీ దాన్ని మనం గుర్తించటం లేదు. ఒకవేళ గుర్తించే అంత ఎరుకలోకి వచ్చినా, పరధ్యాసగా వచ్చినా గజిబిజి గందరగోళానికి లోనైపోతున్నాం. ఎందుకనంటే గుర్తింపులు, గ్రహించటాలు నిజం అనుకుంటున్నాం కాబట్టి, శరీరం పరిమితం నిజం అనుకుంటున్నాం కాబట్టి, ఇది తప్ప ఇంకో నిజం లేదనుకుంటున్నాం కాబట్టి, ఇదే శాశ్వతమైన నిజం అనుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఇది నిజమే, శరీరం నిజమే, మనసు నిజమే, కానీ శాశ్వత నిజం కాదు. ఇది 100 సంవత్సరాల నిజం. మళ్ళీ ఈ 100 సంవత్సరాల్లో కూడా శరీరం ఎంత నిజం అంటే నిరంతరం మార్పులు చెందిపోతుంది. బిడ్డ పుట్టిన కాడి నుంచి మరణం వరకు శరీరం మార్పులకు లోనే వెళ్ళిపోతూనే ఉంది. అందుకని ఈ నిజం మారిపోయే నిజం, మార్పు చెందే నిజం, ఒక చోట పుట్టిన నిజం,
ఒకచోట అంతమైపోయే నిజం. ఈ నిజానికి సంబంధించిన మనసు కూడా అంతే. అది ఒక చోట పుట్టిన నిజం, ఒక చోట అంతమైపోయే నిజం, నిరంతరం మార్పులు చెందే నిజం. అంటే చెలించే నిజం, కదిలే నిజం. ఒకసారి ఉండి ఒకప్పుడు లేకుండా పోయే నిజం. ఒకప్పుడు ఉద్భవించి ఒకప్పుడు అంతమైపోయే నిజం. అలా తీసుకోవట్లేదు అన్నాను. మనం దాన్ని పర్మనెంట్ నిజంగా తీసుకుంటున్నాం, శాశ్వత నిజంగా తీసుకుంటున్నాం. జనన మరణాలను కూడా పట్టించుకోవట్లా. తెలుసు మనకు అవి ఉంటాయని, కానీ భావనలో పర్మనెంట్గా తీసుకుంటున్నాం. నిరంతర శరీర మార్పులను కూడా జరుగుతుందని తెలుసు, దాన్ని అంగీకరిస్తూ మార్పే శాశ్వతంగా తీసుకుంటున్నాం. శరీరం పట్ల అత్యంత ప్రీతితో ఉంటున్నాం. అదే మనసు, మనోశరీరాల బంధం. అది పరిమిత భావంలో నిజమని చెప్పేస్తుంది, సత్యమని చెప్పేస్తుంది. ఓకే, అదేం తప్పు కాదు, కానీ శాశ్వత సత్యం అది కాదు. ఇలా అనిపించడం తప్పు కాదు, అనిపించేట్టుగానే సృష్టి ఉంది. అలాగే అనిపించాలి జీవించాలంటే. ఇప్పుడు శరీర మనసుల్ని మార్చుకోబాకండి. అవి భ్రమలేని, మిజ్జిలేని, మాయలేని, పనికిరానివని అసలు అనుకోబాకండి. అవి నిజాలు, పచ్చి నిజాలు. కానీ మార్పు చెందే నిజాలు, ఒకప్పుడు ఉద్భవించి ఒకప్పుడు అంతమైపోయే నిజాలు. ఈ నిజాలకి ఉద్భవం ఉంది, పుట్టడం ఉంది, అంతం ఉంది, మరణం ఉంది, అదృశ్యమైపోవటం ఉంది, ఉండకపోవటం ఉంది. ఉన్నప్పుడు కూడా అలా ఉండకపోవటం ఉంది, స్థిరత్వం లేదు, కదిలిపోవటం ఉంది, సాగిపోవటం ఉంది. అయితే కదలికే జీవితం. కదలిక లేకపోతే చైతన్యం జీవితం ఎందుకు ఉంటుంది? కాబట్టి శరీరానికి ఎప్పుడు కదలికే జీవితం. శరీరం ఎప్పుడు మార్పు చెందటమే అసలు సృష్టి ధర్మం. సృష్టి అంటేనే కదలిక, మార్పు. అది సృష్టి యొక్క ధర్మము. ధర్మము అంటే ఏంటి? దాని ఫంక్షనింగ్ విధానం అంతే. ధర్మం అంటే మనం ఆచరించేదని కాదు, దాన్ని తీరుతెన్ను అంటే అలాగే పనిచేస్తుంది అది, ఇంకా అది మారదు. దాన్ని గ్రహించి శరీరం చక్కగా చూసుకో, దానికి అవసరమైన సమకూర్చుకో, దానికి కావాల్సిన ఎన్ని పెట్టుకో, చక్కగా కుటుంబాన్ని ఏర్పరచుకో. అదంతా నేచర్ పెట్టిందే కదా, సృష్టి పెట్టిందే కదా. చక్కగా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, నీ సంసార జీవితం జాగ్రత్తగా చూసుకో, డబ్బు జాగ్రత్తగా పెట్టుకో, కానీ తప్పులు చెయ్యకు. ఇవన్నీ చేసుకుంటూ ఉండు. మోక్షం అంటే ఏంటి అంటే శరీరాన్ని కాసేపు మర్చిపోయి, మోక్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఉంది, ఇప్పుడు మోక్షంలోనే ఉన్నాం మనం. ఎందుకంటే ప్రాణశక్తి లేకపోతే శరీరం మనసులు ఎట్ట కదులుతే అసలు? మనిషి చనిపోయాడు అన్నప్పుడు మీరు గమనించండి, శరీరం అక్కడే ఉందిగా. మనసు గురించి మనకు తెలియదు, అంటే అనుభవంగా తెలియదు. మహాత్ములు చెప్పింది పుస్తక జ్ఞానం చర్చించుకోవచ్చు, అది ఇక్కడ విషయం కాదు ఇప్పుడు ప్రస్తుతం. ప్రాణం పోయినప్పుడు శరీరం కదలటం లేదుగా, మరి ఈ శరీరమేగా నేను అనుకున్నాం. కాబట్టి మరణం ఏం చెబుతుంది? ప్రాణశక్తి నీలో ఉందని చెబుతుంది. కాబట్టి నువ్వు ప్రాణశక్తివి, నేను అనుకున్న శరీరం ఉండిపోయిందిగా, కానీ నేను ప్రాణశక్తిని తెలుసుకోవట్లా. అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఎందుకు తెలుసుకోవట్లేదు అసలు ప్రాణశక్తిని అంటే, శరీరంతో గడపడానికే నాకు సమయం సరిపోవట్లా. అది ప్రాబ్లం ఇక్కడ. ఇక్కడ అసలు మేజర్ ప్రాబ్లం మనుషులకి ఏంటంటే, ఎందుకు మనుషులు ప్రాణశక్తిని తెలుసుకోవట్లేదంటే, అది తెలియబడినంత గొప్ప విషయం కాదు. ఆధ్యాత్మిక చదువు కంటే తేలికైంది ఏం లేదు ప్రపంచంలో. డబ్బు సంపాదించడం చాలా కష్టం. ఒక నలుగురు కుటుంబ సభ్యులు, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఒక కుటుంబంలో కలిసి జీవించడం చాలా కష్టం. ఎందుకంటే విరోధాలు, విభేదాలు ప్రతి విషయంలోనూ వాళ్ళు ఒకటి చెబుతారు, మనం ఒకటి చెబుతాం. నిరంతరం శరీరానికి అన్ని సమకూరుస్తూనే ఉండాలి. చాలా కష్టం. అన్ని సమకూర్చాలి, సంపాదించాలి, దానికి కావలసినవి వడ్డించి దానికి పెట్టాలి, దానికి సుఖాలు ఇవ్వాలి, పంచేంద్రియ సుఖాలు తీర్చాలి. మళ్ళీ నిరంతరం దాన్ని శుభ్రపరుచుకోవాలి, మల విసర్జనలు, మూత్ర విసర్జనలు, శుభ్రత అన్ని చేసుకోవాలి. ఇవన్నీ చాలా కష్టం. ప్రాణశక్తిని తెలుసుకోవడం చాలా తేలిక, ఎందుకంటే అందులో ఇటువంటి ప్రయత్నపూర్వక క్రియ ఉండదు. చక్కగా నీ లోపలికి నువ్వు వెళ్ళి కూర్చోవటం కాసేపు. అసలు ఏ క్రియ చేయకుండా నిష్క్రియగా ఉండడమే ప్రాణశక్తిని తెలుసుకునే ప్రక్రియ. కానీ ఎందుకు అంత తేలికైందని తెలుసుకోవట్లేదు, ఎంత బరువైన వాటిని చక్కగా ఆనందంగా చేస్తున్నామంటే, శరీరంలో ఇంద్రియాలు అనుభవాలుగా ఉంటాయి. అది నువ్వేం చేయలేవు. సృష్టి అలా పెట్టింది, కర్మ. అది కర్మ శరీరం. అది సృష్టి అంటేనే కర్మ. కర్మ అంటే అదేదో మీద పడిపోయిన కర్మ కాదు, చైతన్య లక్షణం కదలిక. చైతన్య లక్షణం కదలిక కనుక నిరంతరం కదులుతూనే ఉంటుంది సృష్టి. ఆ కదలికల్లో మార్పులు అనేకం జరుగుతూ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుంటే
అయితే ఎందుకు ప్రాణశక్తిని తెలుసుకోవట్లేదు, ఇంత తేలికైంది కదా, మరి ఎందుకు దాని మీద సాధన చేయట్లేదు, ఎందుకు దానికోసం కూర్చోవట్లేదంటే అసలు శరీరం కోసం చేసే సాధనకి జీవితం సరిపోవట్లే 100 ఏళ్ళు మనిషికి. ఎందుకని పంచేంద్రియ సుఖాలు ఎంత అనుభవించినా ఇంకా కావాలనిపిస్తుంది, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా కావాలనిపిస్తుంది, అంతులేనంత డబ్బు సంపాదిద్దాం అనిపిస్తుంది, ప్రపంచం మొత్తం నాకు సొంతమైపోవాలనిపిస్తుంది, అన్ని సుఖాలు ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి. శరీరానికి అది తెలుస్తుంది, శరీరం ఆ సుఖాలను అనుభవిస్తుంది, శబ్దస్పర్శ రూపరసగంధముల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు వేసవకాలం వచ్చింది, స్లోగా వేసవకాలం ఎంటర్ అవుతుంది, ఎండలు పెరుగుతున్నాయి. ఎండలు పెరుగుతుంటే ఏమైంది, ఇప్పుడు చలికాలం తగ్గి ఎండలు పెరిగేటప్పటికి మళ్ళీ ఇసుగు మొదలైపోయింది, వేడి పెరిగిపోయింది. ఇప్పుడు దాకా చలికి ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ వేడి పెరిగిపోతున్నప్పుడు మళ్ళీ శరీరానికి స్పర్శ తెలుస్తుంది, అన్ని మారిపోతున్నాయి, నిదానంగా శరీరం వేడెక్కిపోతుంది. మళ్ళీ ఆహార పదార్థాలు మార్చుకోవాలి, బట్టలు మార్చుకోవాలి, ఇంట్లో పరిస్థితులు మార్చుకోవాలి. ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు, వేడెక్కేస్తుంది. ఇప్పుడు ఏసీలు అలవాటు అయిన వాళ్ళకి ఆ చల్లదనం మధురంగా ఉంటుంది. ఆ మధురాతి మధురమైన చల్లదనం కావాలంటే ఏసీలు కొనుక్కు పెట్టుకోవాలి, అటు కరెంట్ బిల్లు కట్టుకోవాలి, మళ్ళీ ఇటుకి డబ్బులు కావాలి. ఇలా అనేక లగ్జరీస్, ఒక ఏసీతో ఆపుతున్నా నేను కార్లు అనేక రకాలు ఉన్నాయి, ఎంతకెళ్ళినా లగ్జరీస్ బోర్డులు ఉన్నాయి. ఎన్ని లగ్జరీస్ ఉన్నాయి ఇక్కడ అనుభవించడానికి, ఎన్ని రకాల మనిషికి పంచేంద్రియ సుఖాలను అందించేటువంటి వస్తువులు తయారు చేయబడిని, కొనుక్కోబడిని అంటే మనిషి 1,00,000 జన్మలు 1,000,000 జన్మలు ఎత్తినా కూడా వాటిని అనుభవించడానికి టైం సరిపోదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అనుభవించాలంటే డబ్బు కావాలి. అందుకని నిరంతరం శరీరం నేనన్న భావనలో వీటిని అనుభవించడానికి చేసే ప్రయత్నమే నాకు సరిపోట్ల టైము. మళ్ళీ నిద్రపోక తప్పదు, మళ్ళీ రాత్రి నిద్రపోతాను, అలానే శరీరం అలసిపోద్ది, అలసిపోయిన శరీరానికి రెస్ట్ ఇవ్వాలి, అలానే దానికి అన్ని సమకూర్చాలి, కోరికలు మనసు పరిగెడుతూ ఉంటుంది. ఇక ఈ మనసు శరీరాలతో నాకు 100 ఏళ్ళు ఊరుకునే ఇలా నిమిషాల్లో గడిచిపోతున్నాయి. అన్నింటికి మూలం డబ్బు కాబట్టి ఎంత సంపాదించినా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకని మనిషి మోక్షాన్ని పొందటం, తన ప్రాణశక్తిని తెలుసుకోలేకపోవటం, ఆత్మశక్తి, నేను అనంత ఆత్మశక్తులన్న ఎరుకను పొందలేకపోవటం, ఇవన్నీ ప్రయత్నించకపోవటం వలన. అది పెద్ద విశేషమేం కాదు, అది ఆల్రెడీ అక్కడే ఉంది. అది ప్రయత్నించి నేను ఇప్పుడు మోక్షంలో ఉన్నాను అనుకోవాలి అంటే శరీర మనసులకు సంబంధించిన భావాలు వదులుకోవాలి. శరీర మనసులకు సంబంధించిన భావాలు ఏంటి, మొత్తం సుఖాలు భోగాలు వెరసి మొత్తంగా డబ్బు, నేను, నాది, నా వాళ్ళు. ఎవడు వదులుకుంటాడు? అసలు అది వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఎవరు. అంటే నువ్వు నేను మోక్షంలోనే ఉన్నాను అని అనుకోవాలి అంటే నీ శరీర భావాన్ని వదులుకోవాలి, మనోభావాన్ని వదులుకోవాలి. శరీర మనోభావాలన్నీ సుఖభోగాలు, లాలస భోగాలు, ధనభోగాలు, సంపదల భోగాలు, బంధాల భోగాలు. పోనీ అబద్ధం అంటే కాదు, నిజంగా అనుభవిస్తున్నాం. మరణం వరకు అవన్నీ నిజమే. పోనీ ఈయన్ని అనుభవిస్తే అయిపోద్దలే అనుకుందామా అంటే ప్రపంచంలో 100 సంవత్సరాలు అనుభవించిన, ఇలాంటి జన్మలో 1,00,000 ఎత్తి అనుభవించిన తరగనన్ని వస్తువులు ఉన్నాయి సుఖభోగాలకు సంబంధించినవి. కాబట్టి నాకు పూర్తి అవ్వదుగా, ఇంకా ఈ శరీరంతో అనుభవించడం పూర్తి అవ్వదుగా. పైగా ఇంకా కొత్త కనుక్కుంటానే ఉంటారు, ఇంకా కొత్త కనుక్కుంటానే ఉంటారు. ఇవన్నీ అనుభవించాలి అంటే నిత్యం అనుభవించాలి, అలానే అనుభవించకూడదు తప్పదు. ఇప్పుడు ఆహారం తీసుకోక తప్పదు, పోయిన వదిలేద్దామా అంటే తీసుకోపోతే చచ్చిపోతాం. తీసుకుందామా అంటే రుచులు 1,00,000 కోట్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, దేశాల్లో రకరకాలుగా ఉన్నాయి. అలాగే దృశ్యాలు చూడటానికి, అనుభవించడానికి ఎన్నెన్ని తయారు చేశారో, శబ్దాలు ఎన్నెన్ని ఉన్నాయో, అలా పంచేంద్రియ సుఖాలు మొత్తం దేశాలు జరుగుతూ ఇక్కడ మన దేశంలో మనమన్న చోట అనుభవిస్తూ రకరకాలుగా అనుభవించవచ్చు. దానికి డబ్బు ఉంటే చాలు. కాబట్టి 100 ఏళ్ళు సరిపోదు, 1000 ఏళ్ళు సరిపోదు, 1,00,000 ఏళ్ళు సరిపోదు, 1,00,000 సంవత్సరాలు సరిపోదు. ఎందుకని మళ్ళీ కొత్తగా వస్తూనే ఉంటాయి, కనుక్కుంటూనే ఉంటారు. మనం ఎంత దాకా ఇప్పుడు ఏసీ దాకా వెళ్ళాం అనుకోండి, మొత్తం సెంట్రల్ ఏసీ ఇల్లంతా వేసాను. ఒక చిన్న రూమ్లో ఒక చిన్న ఏసీ కొనుక్కున్నాను, సెంట్రల్ వేసాను. ఇంకా ఇంటి మీద హెలికాప్టర్లు పెట్టుకోవచ్చు, విమానాలు పెట్టుకోవచ్చు. అక్కడే ఇంటి మీద హెలిప్యాడ్లు కట్టుకొని, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని గాల్లోకి ఎగిరిపోవచ్చు, నేల మీద దిక్కకుండా. అనంతంగా ఉన్నాయి అసలు. మరి అందుకని డబ్బు సంపాదన అంటే శరీర భావన, మనోభావన అన్నిటికీ. శరీర భావన, మనోభావన అంటే ఒకటే ధన సంపాదన, సంపద.
అదెందుకంటే సుఖభోగాలకి. కాబట్టి అసలు 100 ఏళ్ళే నాకు సరిపోట్లే, వృద్ధాప్యం బాధిస్తుంది, మరణం అంటే నాకు ఇష్టం లేదు, అందుకని మరణం భయంగా ఉంది. ఎందుకని నా కోరికలు పూర్తి అవ్వలేదు కదా. అందుకని మనుషులు మోక్షం తెలుసుకోవట్లేదు. నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇప్పుడు మోక్షంలోనే ఉన్నాం. నేను మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు మీతో చెబుతున్నా, నేనేమన్నా మోక్షం పొందానా? పొందలా. ఎందుకని? నా శరీర మనోభావాలు నేను వదులుకోలే. నా కుటుంబం ఉంది, నా భార్య పిల్లలు ఉన్నారు, నాకు బాధ్యతలు ఉన్నాయి, మరి నేను వదులుకోలే. నేను అవి చేయాలనుకుంటున్నా. అలాగే నా శరీరం నాకు తెలుస్తుంది, తినాలి, నేను తినక తప్పదు. నేను ఎంతవరకు వదులుకోగలను అంటే పోనీ తీవ్రమైన కోరికలు వదులుకోగలను. ఏదో మా ఇంటి మీద హెలికాప్టర్లు పెట్టుకుందాం, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుందాం, పోనీ పెద్ద పెద్ద కార్లు కొనుక్కుందాం, పోనీ అవి వదిలేసుకోగలను. కానీ నేను తినాలిగా, అసలు కట్టుకోవాలిగా. నా భార్య పిల్లలు తినాలిగా, అసలు కట్టుకోవాలిగా. మేము బతకాలిగా, చనిపోయే వరకు బతికుండాలిగా. బతికొండడానికి కనీస అవసరాలు నాకు అలవాట్లైనవి నేను చేయాలిగా. అంటే దాని వల్ల డబ్బు కావాలి. అంటే వదులుకోవడానికి కూడా లేదు. పాపం వదలలేని వాళ్ళు ఎవరో తప్పు కాదు. ఇక్కడ వదలలేని వాళ్ళు ఎవరో తప్పు కాదు. వదలలేకపోతున్నారు, డబ్బును వదలలేకపోతున్నారు, లేదా వ్యసనాలు వదలలేకపోతున్నారు. వదులుకోలేని వాళ్ళు తప్పు కాదు. వదులుకోవడానికి వీలు లేకుండా సృష్టి ఉంది. శరీరానికి అన్ని అవసరం. ఎంత వదులుకుంటాం? అన్నం తినడం వదులుకోలేంగా చచ్చిపోతాం, నీళ్లు తాగడం వదులుకోలేంగా చచ్చిపోతాం, గాలి పీల్చడం వదులుకోలేంగా చచ్చిపోతాం, సమాజంలో ఉన్న కట్టుకోవటం వదులుకోంగా, బట్టలు కట్టుకోకుండా ఉండలేంగా. అలానే అసలు చలికి ఎండకి వానకి కూడా బట్టలు అవసరమేగా. అప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు కావాలిగా, దుస్తులు కావాలిగా, ఏదో పొట్లో కావాలిగా, లేకపోయినా చచ్చిపోతాం. అందుకని ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఇరుక్కొని ఉన్నాం. సృష్టి నిర్మాణంలోనే అది ఉంది. పూర్తిగా వదిలేయటం కుదరదు, అలానే పూర్తిగా అన్నిటినీ పట్టుకొని అనుభవించటం కుదరదు. సంపూర్ణంగా అన్నిటినీ అనుభవించటం కుదరదు, సంపూర్ణంగా అన్నిటినీ వదిలేయటం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఎంత అనుభవించాలి, ఎంత వదిలేయాలి అనే విచక్షణ మీద నువ్వు మోక్షం దాకా వెళ్ళగలుగుతావు. ఆ విచక్షణే మోక్షం. నువ్వు ఎంత వదలగలవు అనే పాయింట్ మోక్షం. అందుకే సృష్టిలో మీరు గమనిస్తే సృష్టి సహజంగా నిద్రను ఏర్పాటు చేసేసింది, అంటే మోక్షంలోకి పంపేస్తుంది. కానీ మనకు అది మోక్షం అని తెలీదు. మనకు అది జీవితంలోనే పెట్టేసింది. నువ్వు సాధనలకు ఎక్కడో పరిగెత్తక్కర్లా, నేనే సాధన చేయాలని నువ్వేం అనుకో అక్కర్లా. ఆ ప్రాణశక్తి అంటే ఏంటి, ఆత్మశక్తి అంటే ఏంటి, ఆ మోక్షం అంటే ఏంటి, ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటి అనేది అది ఆటోమేటిక్గా నేను నిద్రలోకి పెట్టేసి ఆ నిద్ర అని పేరు పెట్టి మనం దాన్ని కమ్మేసాం అంతే. నేను దాన్ని తెలుసుకోనని చెబుతున్నాం. ఆ స్థితిని అయితే సృష్టి పెట్టేసింది. ఇదే నీ స్థితి, ఇదే తల్లి నీ స్థితి. ఇదిగో మెలకువలో శరీర మనస్సులతో వాటిని బతికించుకుంటూ తిరుగుతావు. నిద్రలో శరీర మనస్సులు ఉండవు, అదే నీ ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి అన్నారు. అదే సృష్టి అంతా ఉన్న సర్వవ్యాపక శక్తి. నిద్రలో నువ్వు సృష్టి శక్తిలో కలిసిపోతున్నావు, అనంత ఆత్మశక్తిలో కలిసిపోతున్నావు. కలిసిపోతున్నావు అంటే ఏంటి? అప్పుడు అది నువ్వే. మెలకువలో నువ్వు శరీర మనస్సులతో తిరుగుతున్నావు, అది నువ్వే తిరుగుతున్నావు. ఆ స్థితిని గుర్తిస్తే చాలు. కాబట్టి మెలకువలో కూడా నాకు ఆ స్థితి గుర్తుండాలి అంటే నేను దాన్ని తెలుసుకొని గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే గుర్తుపెట్టుకోవాలంటే శరీర మనోస్థితులు దాన్ని డామినేట్ చేసేసి నేను గుర్తుపెట్టుకునేదంతా ధన సంపదలు, కోరికలు, నేను నాది నా వాళ్ళు, ఈ పరిమిత శరీరం నేనని, ఇదంతా వేరు వేరు భావనగా, వీళ్ళంతా వేరు, మనుషులు వేరు, చెట్లు వేరు, పుట్టలు వేరు, గొట్లు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు, వేరు భావనలు ఉండిపోయాను. అందుకని ఆ ఏకత్వ భావన అక్కడ నిద్రలో అర్థమవుతున్నా ఇటు వేరు భావన, ఏకత్వ భావన గుద్దుకొని కన్ఫ్యూజన్ వస్తుంది. పూర్తి విరుద్ధమైన భావన ఇది. శరీరంతో బతుకుతుందేమో, నేను శరీరం అన్న భావనేమో పరిమితంగా పూర్తి నిజభావన. మొత్తం మనుషులందరూ అలాగే ఉన్నారు, జంతువులన్నీ అలాగే ఉన్నాయి, చెట్లు పుట్లు చేమలు చక్కగా కనిపిస్తున్నాయి, అనుభవిస్తున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, పంచేంద్రియ అనుభవాలు దొరుకుతున్నాయి. పంచేంద్రియ అనుభవాలు దొరుకుతున్నాయి అని కాదు, అసలు బతుకుండాలంటే అవన్నీ దొరకాల్సిందే, అలా ఉండాల్సిందే. వాటిని కొంచెం పెంచుకున్నామా, కొంచెం లగ్జరీలుగా మార్చుకున్నామా, కోరికలుగా మార్చుకున్నామా, అది వేరే విషయం. కానీ పంచేంద్రియ కోరికలు నిజమే, అబద్ధం కాదు. శరీరం నిజమే, మనసు నిజమే, అవి దొరుకుతున్నది నిజమే, అవి అనుభవించాలి నిజమే, బతికుండాలంటే అలాగే ఉండాలన్నది కూడా నిజమే.
ఈ నిజానికి పూర్తి ఆపోజిట్ నిద్రాస్థితి, మోక్షస్థితి, ప్రాణశక్తి స్థితి, విశ్వశక్తి స్థితి, సృష్టి శక్తి స్థితి, ఆత్మశక్తి స్థితి. అంటే ఒక పూర్తి ఆపోజిట్ విషయంలోకి మనం ప్రవేశించాలి అంటే ఈ విషయాన్ని పూర్తిగా వదిలితే తప్ప ఆ విషయంలోకి వెళ్ళలేం. ఆ వదిలే ఏర్పాటుని సృష్టి సహజంగా నిద్ర పేరుతో చేసేసి, ఇదిగో ఇలా వెళ్ళాలి, నువ్వే ప్రయత్నించుకోవాలి అని సృష్టి సహజంగా చేసేసి శరీర స్థితి నుంచి మనోస్థితి నుంచి నిద్రాస్థితికి పంపుతుంది. మనం నిద్రాస్థితి అని మనం పేరు పెట్టుకున్నాం అంతే, కానీ ప్రాణశక్తి స్థితికి పంపుతుంది, ఆత్మశక్తి స్థితికి పంపుతుంది. అయితే మనం గుర్తించట్లేదు కనుక దాన్ని నిద్రాస్థితి అని పేరు పెట్టాం కనుక వదిలేస్తున్నాం. కానీ ఎలా వెళ్ళాలో చెప్పింది, దారి చెప్పింది. నువ్వు ఎప్పుడు శరీరంలో కూర్చోకు, అంటే ఎప్పుడు అనుభవించటంలో కూర్చోకు, ఎప్పుడు భోగాల్లో కూర్చోకు, ఎప్పుడు సంపాదనకు కూర్చోకు, అవసరాలు తీర్చుకొని వదిలే. నిజంగా ఆలోచించండి, ఇప్పుడు కొంచెం తిన్నాం, కడుపు నిండిపోయింది, పూటకి మళ్ళీ తినగలమా? తినలేము. అప్పటికి ఆపేయాల్సిందే. మళ్ళీ ఆకలేస్తుంది. మనం చేసుకున్న అలవాట్లను బట్టి 3 సార్లు తింటే 3 సార్లు ఆకలేస్తుంది, 5 సార్లు తింటే 5 సార్లు ఆకలేస్తుంది. తర్వాత ఎందుకది? అలాగే కట్టుకున్నాం, ఇప్పుడు కట్టుకుని ఇప్పుడు ఎమ్మటెమ్మటెమ్మటెమ్మట కట్టుకోం కదా, మళ్ళీ ఇప్పుడు రేపో ఎల్లుండో అన్నీ అంతే. ఇప్పుడు ఆ పంచేంద్రియాలతో అనుభవించే అన్నీ కూడా బ్రేకులుగా అనిపిస్తాం. అంటే ఏంటి? కొంత అనుభవించినాక ఆపేయచ్చు. ఆ కొంత అనుభవించినాక ఆపేస్తున్నాం కూడా. ఎక్కడ ఆపుతున్నాం? శరీరంతో ఆపుతున్నాం, మనసులో ఆపట్లేదు. మనసులో ఆ తినేయన్నీ పోగేసుకు దాచేసుకోవాలి, 100,000 సంవత్సరాలకైనా సరిపోయేంత దాచేసుకోవాలి. అలా దాచుకోవాలంటే ధనం. అలా కట్టుకునే 100,000 సంవత్సరాలకైనా దాచేసుకోవాలి. ఇలా పంచేంద్రియాల శరీరంతో అనుభవించేమేమో లిమిటెడే, ఆపాల్సిందే. కానీ మనసులో ఆపట్లా, ఎక్కడో చోట పరిమితి పెట్టుకోవట్లా. ఆ పరిమితి పెట్టుకోకపోవటం వల్ల మనసులో అనంతంగా దాన్ని ఊహించుకుంటూ భావించుకుంటూ వెళ్ళటం వలన ఈ నిజంగా అవసరాలే అయినా అనంతంగా పెట్టుకొని వెళ్ళిపోవటం వలన ఈ కోరికలు అయిపోయినాయి, ఆశలు అయిపోయినాయి, అత్యాశలు అయిపోయినాయి, దురాశలు అయిపోయినాయి. అక్కడి నుంచి దుర్మార్గాలు వచ్చేసినాయి, చెడు వచ్చేసింది, చెడు ప్రవర్తనలు వచ్చేసింది. అందుకని ఆపటం అనేది ఉంది మన శరీర నిర్మాణంలో. అలాగే మనసులో కూడా ఆపగలిగితే, ఒక పరిమితి మనమే పెట్టుకొని ఆపగలిగితే, ఎలా? నిద్రలో ఏం జరిగింది? శరీరం ఆగింది, మనసు ఆగింది, అది సృష్టి ఆపింది, నిద్ర వచ్చేలా పెట్టింది. అలాగే నువ్వు కూడా మెలకువలో శరీరాన్ని ఆపి మనసును ఆపగలిగితే, ఆపాలంటే ఏం చేయాలి? అనంతంగా పరిగెత్తేటువంటి మనస్సును, కోరికలను ఆపాలి. శరీరపు తిండినైతే నువ్వు ఎంత తిన్నా కడుపు నిండుగానే ఆపేయాల్సిందే. కట్టుకోవటం 100 జతలు ఉన్నా నువ్వు ఒకటే కట్టుకోవాలి. ఇప్పుడు ఒక చీర కట్టుకోవాలి, ఒక ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి. నువ్వు ఎన్నైనా ఉన్నాయి, 1,00,000 పెన్నులు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు ఒక పెన్నుతోనే రాయాలి. అవన్నీ ఒక్కొక్కటిగానే ఉన్నాయి అనుభవాలు. శరీరపరంగా ఏమీ ఇబ్బందిగా లేవు, మనోపరంగా ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటున్నాం మనం. అసలు నిజంగా ఆలోచించామనుకోండి, 2 జతలు చాలు. బట్టలు ఉన్నాయనుకోండి, 2 జతలు చాలు. ఒకటి ఉతుక్కొని ఒకటి వేసుకుంటే అది అయిపోయింది. మళ్ళీ రేపు కదా, మళ్ళీ ఉతుక్కొని వేసుకో. అంటే ఇలా 2 జతలతో ఉండమని నేను చెప్పట్లా, జాగ్రత్తగా ఆలోచిస్తే చెబుతున్నా. అది నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? 2 జతల దగ్గర పెట్టుకుంటావా, 20 జతల దగ్గర పెట్టుకుంటావా, 200 జతల దగ్గర పెట్టుకుంటావా, 2,000 జతల దగ్గర పెట్టుకుంటావా? అన్ని విషయాలు ఇంతే. అసలు మనసు ఎక్కడ పెట్టుకోవట్లా, ఎన్ని కుదిరితే అన్ని అంటుంది. అది పరిమితి లేదు, ఎక్కడో చోట పరిమితి విధించుకోవాలనుకోవట్లా. ఎంత కుదిరితే అంత, ఎన్ని కుదిరితే అన్ని అలా పరిగెత్తుకుంటా ముందుకెళ్ళిపోతానే ఉంటా. అలా ముందుకు సాగిపోతానే ఉంటా. ఆ పరిమితి లేని తత్వంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మనసు, మనిషి ఇంకా జీవితం మొత్తం అలా అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మరణానికి గురవుతున్నాడు అంతే. అందుకని మోక్షం ఎప్పుడు పొందుతాను అన్నదానికి ఆన్సర్ ఎవరి చేతిలో ఉంది? మనం అసలు మోక్షం ఇప్పుడే, ఆ శక్తే మోక్షం, ఇంకేం లేదు. నేను చెబుతున్నాక నేనే మోక్షం పొందలేదు. ఎందుకు పొందలేదంటే నాకు సంసార జీవితం ఉంది, కుటుంబ జీవితం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెటిల్ అవ్వాలి, నా భార్య ఉంది, ఆవిడని చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. మళ్ళీ మా ఇంట్లో ఒక వృద్ధురాలు ఉన్నారు, నా భార్య తల్లి గారు, ఆవిడని చూడాలి, వీళ్ళందరికీ ఏర్పాట్లు చూడాలి. ఒక ఇల్లు ఉండే, ఒక సంసార జీవితం ఉండే ఏర్పాట్లన్నీ చూడాలంటే ఎన్నో చేయాలి. మళ్ళీ దీనికి డబ్బు కావాలి.
అయితే అందులో కొంత పెట్టుకున్నాను నేను, జీవితకాలం మౌనం అని. ఈ బాధ్యతల వరకే పెట్టుకొని ప్రపంచంలో తిరుగుళ్ళు, తిరగటాలు, స్నేహాలు, ఆడు తిరగటాలు, ఇటు తిరగటాలు, రోడ్ల మీద తిరగటాలు, ఆ గందరగోళాలు ఆపాను అంతే. కానీ మిగిలిన ఏమి ఆగలేదుగా, మనసు కదులుతూనే ఉంది. ఇవి చేస్తున్నా. అయితే ఇవి చేస్తూ కొంత శరీరాన్ని, మనసుని ఆపొచ్చా ప్రయత్నించుకుంటున్నా. ఆ ప్రయత్నమే మీతో పంచుకుంటున్నా, అది గుర్తుపెట్టుకోవాల్సింది. సంపూర్ణంగా ఈ శరీరము నేను అనే భావన ఎంత దృఢంగా ఉందో అంత దృఢంగా నేను అనంత ఆత్మశక్తిని, అంటే నాలో ఉన్న శక్తి నిజమేగా, అసలు ఆ శక్తి అనంతమే. నిద్రలో అది తెలుస్తుందిగా. అనంతం అంటే అర్థం ఏంటి? పరిమితి కాదు అని. ఎంత ఉంది, అంత ఉంది, ఎలా ఉంది, అలా ఉంది అనేది లేదు అక్కడ. అది అనంతం అంటే అర్థం. సర్వవ్యాపకం అంటే అదే అర్థం. అక్కడ ఏం లేవు అసలు, కానీ శక్తి ఉంది. ఏమీ లేకుండా ఒట్టి శక్తి ఉండటమే ప్రశాంతత, హాయి, నిశ్చలత, మౌనము. అదే మోక్షము, ఆత్మసాక్షాత్కారం. ఆ స్థితిని మహాత్ములు పొందారు పాపం. ఇప్పుడు దాన్ని చెప్పారు వాళ్ళు, అయ్యా మీరు ఇంత గందరగోళ పడిపోతున్నారు, శరీర మనోస్థితులతోనే జీవితాన్ని ముగించుకు చనిపోతున్నారు. శరీర మనోస్థితులను కొంచెం ఆపుకోగలిగితే మీరు మీ మోక్ష స్థితిని, మీరే అయి ఉన్న మోక్ష స్థితిని కూడా అనుభవించవచ్చు. దానికి మేము ఆ ఊరినే మోక్షం అని పేరు పెట్టాం. ఆ శక్తి స్థితి అదే, అది మీరే అది. నిద్రలో మీరు దాన్ని వెళ్తున్నారు ఆ స్థితికి, కానీ గుర్తించట్లేదు. మేము దాన్ని గుర్తించాం, పొందాము. మేము దానికోసం తపస్సులు చేసాం, ధ్యానాలు చేసామని వాటికి పేర్లు పెట్టారు, తపస్సు, ధ్యానం అని. అలా కనుగొన్నామని సాధనా విధానాలు చెప్పారు. ఆ చెప్పిందే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. దానికి మనం ఇప్పుడు నేను చెప్పాను నా బాధ్యతలు ఉన్నాయి, కానీ ఆ బాధ్యతలు చేసుకుంటూ కొంత సమయం మిగులుతుగా. ఇప్పుడు పరిమితి పెట్టుకున్నాక, ఇప్పుడు తిన్నాక ఆగాలిగా, కట్టుకున్నాక ఆగాలిగా, ఎంతో కొంత చేసినాక ఆగాలిగా, ప్రతి చోట ఆగాలిగా. అసలు ఎవరు ఎన్ని చేసినా నిద్రకు ఆగాలిగా. పోనీ ఆ నిద్రపోయే ముందు ఒక పావుగంట, నిద్రపోవడానికి ముందు పావుగంట మెలకువలో శరీర మనస్సులను వదిలేసి నీలో నువ్వు కూర్చొని నువ్వు గమనించుకో. మరి నిద్ర లేచినాక ఓ పావుగంట ప్రపంచంలోకి వెళ్ళే ముందు శరీర మనస్సులను వదిలేసి మెలకువలో, ఎరుకలో నీ లోపలికి నువ్వు వెళ్ళి శరీర మనస్సులను దాటే ప్రయత్నం చేయి. గమనించుకో, నీకే అర్థమైపోద్ది. అర్థమవుద్ది. కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంతకాలం పట్టొచ్చు, కానీ అర్థమవుద్ది. అలా అది ఎలా సాగుతుంది, ఎలా ఉంటుందో మహాత్ములు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చెప్పారు. మేము ఇలాగే సాధనలు చేసామని. పోనీ అది పొందేశారు, పొందినాక శరీరం ఉండదా, మనోభావాలు ఉండవంటే ఉంటాయి. అందరికీ అన్నీ ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి. శరీర మనస్సులు ఉంటాయి. ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, అనంత ఆత్మస్థితిని పొందారు. మేము ఆత్మస్వరూపులమే అని చెప్పారు. ఇప్పుడు మన శరీరంతో నువ్వెవరు అంటే మన పేరు చెబుతాం. నా పేరు పలానా అంటే ఈ శరీరం నేనని చెబుతాం. ఈ ఇల్లు నాది, ఇదిగో మా నాన్నగారు, మా అమ్మగారు, నా భార్య, పిల్లలు, ఇలా అన్నీ చెబుతాం. నేను ఇది, వీళ్ళు నా వాళ్ళు అని. వాళ్ళు అలా నేను అనంత ఆత్మస్వరూపుడను, నేను అనంత ఆత్మస్వరూపురాలను అని ఎంతోమంది మహనీయులు చెప్పారు. మనం నేను శరీరం అని చెప్పినట్టుగా, నా పేరు ఇదని చెప్పినట్టుగా చక్కగా చెప్పారు. అయితే వాళ్ళకి శరీరం లేదా? ఇప్పుడు ఉంది. మనసు లేదా? ఉంది. కానీ వాళ్ళు ఏం చెబుతున్నారు? ఏ స్థితి అయితే నిద్రాస్థితిగా మనం భావించుకుంటున్న మూడవ స్థితి ఉందో, శరీర మనస్సుల్ని దాటిన మూడవ స్థితి, మన సహజ స్థితి ఉందో, మన శక్తి స్థితి ఉందో, ఆ స్థితిని చెబుతున్నారు మేము అనంత ఆత్మశక్తి స్వరూపులు అని. ఆ స్థితిని అనుభవం చెందారు, ఆ స్థితిని దృఢపరుచుకున్నారు. అనుభవం చెందటం ఏంటి? భావదృఢత. భావదృఢత ఎలా కలుగుతుంది? శరీర మనస్సులను వదిలి కూర్చునే తపస్సు, ధ్యానము, అదే భావదృఢతని పెంచుకున్నారు వాళ్ళు. భావదృఢత పెంచుకోవటమే మోక్షం తప్ప మోక్షం అనేది సాధించేది కాదు. దాన్ని అర్థం చేసుకొని ఆ భావదృఢత పెంచుకోవటమే. ఇప్పుడు నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా సంతానం, నా సంపదలు, నా శరీరం, భావదృఢత పెంచుకోలే. నా వాహనాలు, నా అనేదంతా భావదృఢతగా, అది భావదృఢత. అలాగే నేను శక్తిని అనే భావదృఢత పెరగాలి అంటే శరీర భావదృఢతను తగ్గించుకొని, మనోభావదృఢతను తగ్గించుకొని, నేను శక్తిని అనే భావదృఢతను పెంచుకోవాలంటే అసలు ముందు నువ్వు శక్తివని నీకు అర్థం అవ్వాలి, నీకు రూఢీ పడాలి. అవును ఇది నిజమని నీ మనసు ఒప్పుకోవాలి. ఆ శక్తి స్థితి నిజమే. నిద్రలో నేను అక్కడికే వెళ్తున్నాను. సంపూర్ణంగా సృష్టి అంతా ఉన్నది ఆ శక్తి స్థితే. మనం మెలకువలో సృష్టిని చూస్తున్నాం.
శరీరం అబద్ధం కాదు, మనసు అబద్ధం కాదు, ఇదంతా నిజమే. కానీ మార్పు చెందే నిజం, ఒక చోట ఉద్భవించి ఒక చోట పుట్టి ఒక చోట నశించిపోయే నిజం. కానీ శక్తికి ఉద్భవించటం లేదు, నశింపు లేదు. ఈ ఉద్భవించటాలు నశించటాలన్నీ శక్తిలో శక్తి చేత జరుగుతున్నాయి. శక్తి తనను తాను వ్యక్తీకరించుకుని పదార్థంగా మారినప్పుడు ఉద్భవించింది అంటున్నాం. పదార్థం మళ్ళీ తనను తాను అంతం చేసుకుని శక్తిలో లీనమైపోయినప్పుడు మరణం అంటున్నాం. ఇదే పుట్టుక, జననము, అదే చావు, మరణం అంటున్నాం. జనన మరణాలని మనమే పేర్లు పెట్టుకున్నాం అని ఒక భావ దృఢతని నువ్వు పెంచుకున్నప్పుడు ఆ భావ దృఢత శరీర మనోస్థాయిలను దాటి నేను అనంతాత్మశక్తి స్వరూపుడను స్వరూపరాలను అనేటువంటి భావాన్ని నీలో మిగిల్చి నువ్వు ఆ విషయాన్ని ఘంటాపదంగా చెప్పగలిగితే అది మోక్షం. అది మోక్ష స్థితి. అంటే ఆ స్థితిని పొంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ పరమహంస చెప్పారు, నాకు శరీరం ఉంది కానీ శరీర పరిమితులను కాదు నేను అని. ఆయన శరీరంలో గొంతు క్యాన్సర్ వచ్చింది, శరీరంతో వాళ్ళు బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అలానే శరీరంతో మనందరం ఎలాగుంటాం అలా ఆయన నిద్రపోయారు, శరీరంతో తిరిగారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు. శరీరానికి సంబంధించిన అన్ని భావాలు ఆయనలో ఉత్పన్నమైనవి. మనం శరీరాన్ని ఎలా వాడతామో ఆయన అలాగే వాడారు. కానీ ఎక్కడ ఆయన శరీరాన్ని కోరికలకు తీసుకెళ్ళలేదు. అంటే తగుమాత్రంగా తినాల్సింది ఏదో దొరికిన టైంకి తిన్నారు, కట్టుకోవాల్సింది కట్టుకున్నారు. కనీస అవసరాలు బతకడానికి ఏం అవసరం అవన్నీ చేశారు. మనం జీవితకాలాలు బతికినా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని మనసు పరుగెత్తుతుందే, ఆ పొరుగును ఆపారు. శరీరాన్ని మనసుని కల్పించారు. ఇప్పుడు ఆహారం తినగానే కడుపు నిండిపోయింది, ఇంకా మనసు పరిగెత్తకుండా మనసును కూడా ఆపేశారు. మనసు కూడా నిండిపోయింది. రేపుడికి దాచుకుందాం కాదు, అలాగే కట్టుకున్నాం, ఇప్పుడు కట్టుకున్నాక ఇప్పుడు ఇంక అక్కర్లా రేపో ఎల్లుండో, అక్కడ కూడా మనసు ఆగిపోయింది. అలా మనసుని ఆపటం ప్రాక్టీస్ చేశారు. మనసుని ఆపటం శరీర సహజ అవసరాలతో కనీస అవసరాలతో మనసుని ఎప్పుడైతే ఆపటం ప్రాక్టీస్ చేశారో శరీర మనస్సులు ఆపటం వచ్చింది, మెలకువలో ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయారు. ముక్త పురుషుడిని, జీవన్ముక్తుడిని అని చెప్పారు. అందుకే ఆయన రామకృష్ణ పరమహంస అన్నారు. మహాత్ముడు, మహనీయుడు. కానీ జీవితం అంతా శరీరం కష్టాలు పడతానే ఉంది. అనారోగ్యాలు పాలయ్యారు, బాధలు పాలయ్యారు, ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. భౌతిక విషయాల్లో ఎంతోమంది ఆయన్ని ఇబ్బందులు పెట్టారు. ధన సంబంధ విషయాల్లో ఎన్నో ధనం లేక ఇబ్బందులు పడ్డారు. శరీరపరంగా తప్పదు ఇవన్నీ. ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారంటే ఏంటి? శరీరం స్పందిస్తుంది, మనసు స్పందిస్తుంది. ఆనందిస్తున్నారు, హాయిగా ఉన్నారంటే ఏంటి? శరీరం స్పందిస్తుంది, మనసు స్పందిస్తుంది. అన్నీ ఉన్నాయి మనలాగానే. కానీ శరీర మనోస్థితుల కంటే మనం నిద్రాస్థితి అని చెప్పుకుంటున్నటువంటి పట్టించుకున్నటువంటి ప్రాణశక్తి స్థితి ఏది ఉందో, ఆత్మశక్తి స్థితి ఏది ఉందో ఆ స్థితిలో ఎక్కువసేపు ఉంటున్నారు ఆయన. ఆ స్థితిలో లీనమైపోతున్నారు ఆయన. ఎంత లీనమైపోతున్నారంటే నడుస్తూ నడుస్తూ పడిపోయేవాళ్ళు, దెబ్బలు తగిలాయి, కాళ్ళు చేతులు అనేక సార్లు దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకి ఎక్కడ దెబ్బలు తగులుతాయో ఆ భావ లీనతలో, అంటే ఆత్మశక్తిలోకి వెళ్ళిపోయినప్పుడు, శరీర భావం పోయినప్పుడు, మనోభావం పోయినప్పుడు కాలు ఎక్కడ వేయాలి, చెయ్యి ఎక్కడ వేయాలి అన్నీ ఎరుకులే వేస్తాం మనం. ఎరుకుపోతుంది. అప్పుడు ఆయన పడిపోతామో ఏదో జరుగుతుంది. అంటే ఈ స్పృహ, శరీర స్పృహ, మనోస్పృహ తగ్గింది. అందుకని పడిపోయినప్పుడు దెబ్బలు తగులుతున్నాయని ఆయన్ని పట్టుకోవడానికి ఎప్పుడు ఆయన పక్కన 2-3 శిష్యులు ఉండేవాళ్ళు. ఎప్పుడు పడిపోతారో తెలియదని మాట్లాడుతూ పడిపోయేవాడు, నడుస్తూ పడిపోయేవాడు. ఒక అందమైన దృశ్యం కనబడితే పడిపోయేవాడు. అంటే ఏం లేదు, ఒక భావ గాఢతలో ఆ ఆత్మశక్తిలోకి లీనమైపోతున్నారు. శరీర భావం ఎగిరిపోతుంది, మనోభావం ఎగిరిపోతుంది. అది సాధనతో సాధన చేసుకున్నారు ఆయన. అది ఊరికనే రాలా. శరీరానికి అవసరాలు తగ్గించేసారు, ఓన్లీ అన్నమే పెట్టారు అంతే. ఆయన తన భార్య అయినటువంటి వివాహం చేసుకున్నారు, భార్య ఉన్నారు, శారదామాత గారు ఉన్నారు. ఆయన కాపురం చేయలే, ఆవిడ్ని జగన్మాతగా పూజించారు. అంటే ఆ ఇంద్రియ సంబంధ కోరికను ఆపేశారు. ఎందుకని అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళని పెంచాలి, ఈ బాధ్యతలు. ఏదో ఆ మహానుభావుడు అక్కడ ఆగారు. అలానే మనం అవన్నీ చేయటం తప్పు కాదు. మనం సంసార జీవితంలోంచి, కుటుంబ జీవితంలోంచి ఇలాగే సాగాలి. మహాత్ములు ఆత్మబోధ చేయడానికి వచ్చారు, వాళ్ళు చేసి చూపించి వెళ్ళారు. ఇప్పుడు మనం బాధ్యతల్లో ఉండి అవన్నీ వదిలేసి పారిపోకూడదుగా. విషయాన్ని అర్థం చేసుకుందాం. అలానే ఆవిడ బాధ్యత వహించారు, ఆవిడకి అన్నీ సమకూర్చారు. ఆవిడకి కావాల్సిన ఆవిడ ఆయన దగ్గరే ఉండేవారు.
ఈయనకి కావలసినవి ఆవిడ వండి పెట్టేవారు. వండడానికి అవసరమైనవన్నీ ఆయన ప్రయత్నించి సమకూర్చుకునేవాళ్ళు. వాళ్ళ శిష్యులు ఎవరో ఏదో తెచ్చి ఇచ్చేవాళ్ళు. అన్నీ జరిగినాయి. అక్కడ జరగకుండా ఎలా ఉంది? శరీరంతో జరగవలసినవి అన్నీ జరిగినాయి, మనసుతో జరగవలసినవి అన్నీ జరిగినాయి. కానీ తన నిజస్థితిని, అంటే మనం నిద్రని వదిలేసినటువంటి నిజస్థితిని ఆయన తెలుసుకొని అదే నా నిజస్థితి అని ఢంకంబజాయించి చెప్పారు. అందువలన శారీరక అనారోగ్యాలు, చావు, మానసికమైనటువంటి సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా మనకు కనపడుతున్నా కూడా, ఆయన అనుభవిస్తున్నట్టు కనపడుతున్నా కూడా, ఆయన అనుభవిస్తుంది నిజమే అయినా కూడా గాఢభావన ఎక్కడుంది? మోక్షంలో ఉంది, శక్తి భావంలో ఉంది. మనోభావం, శరీర భావం, ప్రాపంచిక విషయాల భావం తక్కువ ఉంది. శరీరం బాధలు పడుతుంది, శరీరం అనారోగ్యాలకు గురైంది, ఆ బాధ మనసుకు తెలుస్తుంది, గజిబిజిగా గందరగోళంగా ఉంది. కానీ మోక్ష భావన రెండింటికంటే అధికంగా ఉంది. అది సాధన అంతే. మనమైనా చేసుకోవాలి, కూర్చొని నీకు నువ్వే చేసుకోవాలి. మోక్షం ఎవరు ఇవ్వలేరు. అందుకే చెప్పాను, మన సొంత శరీరంలో ఫస్ట్ మాట్లాడినప్పుడు చెప్పాను, నీకు కాలు తీసి కాలు వేయాలంటే నడక నీదే, నువ్వే నడవాలి. ఎలా నడవాలని ఎవరిని అడుగుతావు? ఎందుకు అడుగుతావు? అసలు అది సృష్టి సహజం. నువ్వే నడిచేస్తావు. నడుస్తుంటే కళ్ళు చూస్తూ ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటావు. శరీరం అంతా సహకరిస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఉంది. అలా సృష్టి నిర్మాణం ఎలా ఉంది. ఎలా నడవాలండి, ఎంత నడవాలండి, కాళ్ళు ఎంతెంత దూరంగా వేయాలండి, కాళ్ళు ఎలా వేయాలండి, ఎవరైనా అడుగుతామా? అదొక సహజ ప్రక్రియ. అలాగే మోక్షం నీ సహజత్వం, అదొక సహజ ప్రక్రియ. అది భావదృఢతని నువ్వు పెంచుకోవడమే చేయాల్సింది, అంతే, అంతకంటే ఏం లేదు. అలా భావదృఢతను పెంచుకోవాలంటే శరీర సంబంధిత విషయాలు తగ్గించాలి, శారీరక కోరికలు తగ్గించాలి, అవసరాలతో బతకాలి. కోరికలు ఏంటంటే భార్యతో కాపురం చేయడం, భర్తతో కాపురం చేయడం కోరిక కాదు, అది శరీర సహజత్వమే. పక్క భార్యలతో కాపురాలు చేయాలను, పక్క వాళ్ళ భార్యలతో కాపురాలు చేయాలనుకోవటం, పక్క వాళ్ళ భర్తలతో కాపురాలు చేయాలనుకోవటం, ఎంతమందితో కాపురాలు చేసినా కోరికలు తీరకపోవటం, ఇది వ్యసనం. కోరిక అంటే అవన్నీ సహజత్వమే శరీరానికి. ఆకలి అలాంటిదో, పంచేంద్రియ ఆకళ్ళు అలాంటివి. ఆకలి తీరినాక ఆగిపోతావు కదా, అలా నీ భర్తతో ఆగిపో, నీ భార్యతో ఆగిపో, నీకున్నవాడితో ఆగిపో. అలా ఆగిపోయారు ఆ మహాత్ములు. రామకృష్ణ పరమహంస కట్టుకున్నారు, బట్టలు కట్టుకున్నారు, ఆ ఉన్నదంతా ఆగిపోయారు అంతే. ఆయన అన్నం తిన్నారు, ఆ ఉన్నదంతా ఆగిపోయారు అంతే. మళ్ళీ అన్నీ చేశారు, కానీ అక్కడ ఉన్నదంతా ఆగిపోయారు, ముందుకు సాగట్ల, మనసును కూడా సాగనివ్వట్ల. ఈ సాధన ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. ఇది కూడా మనకు సహజ సాధన. ఆత్మజ్ఞాన సాధన, ఆధ్యాత్మిక చదువు అనేది మనకి ఏదో బలీయమైన సాధన కాదు. డబ్బు సంపాదించడం కంటే తేలిక, ఒక కుటుంబ జీవితం, సంసార జీవితం కంటే తేలిక. ఎందుకని? సంసార జీవితంలో భర్త ఒకటి జీవితం, భార్య ఒకటి జీవితం, పిల్లలు ఒకటి జీవితం, తలొకటి జీవితం ఉంటారు. ఎప్పుడూ గందరగోళం, గజిబిజిగా ఉంటుంది. అందులోనే సుఖాలు ఉంటాయి, అందులోనే దుఃఖాలు ఉంటాయి. అలా ఉండదు ఇక్కడ సాధన. నువ్వు అసలు శరీరాన్ని, మనసుని ఆపేసి నీలోకి నువ్వు వెళ్ళిపోతావు. రెండో దాంతో పనే లేదు. ఒక పావు గంట చేయి, ఒక అరగంట చేయి చాలు, ఎక్కువసేపు అక్కర్లా. ఎక్కువసేపు నీ శరీర మనసులతోనే బతుకు. కానీ ఈ స్థితిని నమ్ము, అది నీ స్థితే. అక్కడ నేను అనుకునే శరీరం కూడా ఉండదు, నాది అనుకునే మనసు కూడా ఉండదు. నేను నాది నా వాళ్ళతో అసలు అక్కడ ఏ పని లేదు. నువ్వు ప్రశాంతంగా ఒక చోట కూర్చోచాలు, ఏకాంతంగా. నీ స్థితిని నువ్వు దృఢపరుచుకో, రూఢీపరుచుకో, బలపరుచుకో, భావదృఢతను పెంచుకో. ఇది నిజమని నమ్ము. ఆ శక్తి స్థితి నాలో ఉన్నది నిజమని నమ్ము. నేను అది నిద్రాస్థితిగా వదిలేస్తున్నాను, పట్టించుకోవట్లేదు. ఒకవేళ నిజమని నమ్ము అంటే, నమ్మాలి అంటే లేనిది కాదు, ప్రాణశక్తి ఉంది కదా. లేనిదన్నట్టు నమ్ముతావు, ప్రాణశక్తిగా బతికేస్తుంది. అది లేకపోతే చచ్చిపోతున్నామని చెప్పుకుంటున్నారు అందరూ. చచ్చిపోయిన వాళ్ళని కాల్ చేయటం, పూర్తి చేయటం జరుగుతుందిగా. రేపు మనం కూడా చావుకాకి వెళ్తాం. శరీరం నశించిపోద్దుగా, మనసు నశించిపోద్దుగా. శరీర మనస్సులు నశించే లోపుగా భావదృఢతను పెంచుకో, నిత్య సాధన చేయి. అలా నిత్య సాధన చేసి భావదృఢతను పెంచుకున్నటువంటి మహనీయులు, నాయన ఇది నిజం, ఇది అబద్ధం కాదు, ఇది శాశ్వత నిజము. నీ శరీరము పరిమిత నిజము, నీ మనసు పరిమిత నిజము, నువ్వు శక్తివన్నది శాశ్వత నిజము. ఆ శాశ్వత నిజాన్ని మేము పొందాం, నువ్వు కూడా ఇలా పొందొచ్చు అని చెప్పారు. దానికి అసలు ఖర్చు లేదు, దానికి ప్రయత్నం కూడా లేదు. అప్రయత్నం అది. ప్రయత్నమే లేదు అక్కడ. ప్రయత్నాలన్నీ ఆపేస్తే ఆ స్థితిలోకి వెళ్తావు. దానికి అసలు ఖర్చు లేదు.
శరీరానికి ఖర్చు ఉంది, శరీరానికి అవసరాలు ఉన్నాయి, శరీరానికి తినాలి, శరీరానికి డబ్బులు కావాలి. ఆత్మజ్ఞాన సాధనకి, నేను శక్తిని అనే సాధనకి, ఆధ్యాత్మిక చదువుకి ఖర్చు లేదు. నీలోకి నువ్వు వెళ్ళటమే. ఆ ఖర్చు లేని పని ఊరికనే చేయలేవా? ఒక పావు గంట అరగంట చేయలేవా? ఖర్చు లేదు, ఇబ్బంది లేదు, ప్రయత్నం లేదు. నిన్ను అసలు కదిపేవాళ్ళు ఉండరు, అసలు రెండో వాడు ఉండడు అక్కడ. చక్కగా ఇల్లు. ఇప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే, నిద్రాస్థితిని ఎంజాయ్ చేస్తున్నావు, నిద్రపోకుండా ఉండట్లేదుగా అసలు ఎవరు. నిద్ర కావాలని కొట్టుకుంటారుగా. ఎంత ధనం కోసం బాకులాడేవాళ్ళు, ఎంత వ్యసనాల కోసం బాకులాడేవాళ్ళు, ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా పరుగులు తీసేవాళ్ళు అయినా నిద్ర కోసం కొట్టుకుంటూ ఉంటారు. నిద్రని ఎవరు వదలరు. నిద్ర 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 ఉండలేరు అసలు. నిద్ర ఎలా ఉంది? హాయిగా ఉంది. అంటే ఏంటి? శరీర మనస్సులు ఆగితే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. హాయిగా ఉండే ఆ స్థితి కోసం ప్రయత్నించలేవా? దానికి ప్రయత్నమే అక్కర్లేదుగా. ప్రయత్నాలన్నీ ఆపేసి నీ లోపలికి వెళ్ళటమేగా. దానికి ఖర్చు లేదుగా, దానికి శ్రమ లేదుగా, నీతో నువ్వు ఉండటమేగా. పోనీ ఇతరులతో ఉంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి అనుకోవచ్చు. అసలు అభిప్రాయాలు లేవు, భేదాలు లేవు, నీలో నువ్వు ఉండటమే హాయిగా. ఓ పావు గంట అరగంట ప్రాక్టీస్ చేయి, అప్పుడు అది మోక్షమే. అయితే అప్పుడు అది నీకు మోక్షం అని తెలియదు. ఎందుకని? శరీర మనోభావాల్లో కొట్టుకుపోతున్నాం కనుక, ఆ స్థితిని మనం దృఢపరుచుకోలేదు కనుక, భావదృఢత మనలో పెరగలేదు కనుక ఆ స్థితిని మనం మోక్షం అని అనుకోము. అందుకని నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఎంతకాలానికి వస్తుంది, ఎన్నిసార్లు చేస్తే వస్తుంది, రోజు ఎన్ని గంటలు సాధనలు చేయాలి, ఇవన్నీ అందరిని అడుగుతూ ఉంటాం. వెళ్ళి అందరిని అడగటం కాదు, నువ్వు చేయటమే. ఎవరు చెప్పినట్టుగానే అది రాదు, నువ్వు చేసినట్టుగా అది వస్తుంది. నువ్వు చేస్తేనే వస్తుంది. ఎవరు చెప్పినది రాదు, ఎవరు చెప్పినట్టు అది రాదు. దానికి కాల పరిమితిని ఎవరు చెప్పలేరు. ఒకరి మోక్షం గురించి ఇంకొకళ్ళు ఎవరు కాలపరిమితిని చెప్పలేరు. ఎందుకని? అది నీ భావదృఢతో నువ్వు పెంచుకునే విషయం. అందుకని అదే అయి ఉన్న మనం దానిని నేను అదే అని తెలుసుకోవటానికి మనం చేస్తున్న ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చక్కగా చేద్దాం. దాన్ని గుర్తు చేసుకోవడానికి రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. చక్కగా మీరు అడగండి ప్రశ్నలు. అడిగిందే అడిగినా పర్వాలేదు, చెప్పిందే చెప్పుకున్నా పర్వాలేదు, ఎన్నిసార్లు విన్నా పర్వాలేదు. అది నేనని రూఢీపడే వరకు, భావదృఢత కలిగే వరకు, శరీరం కంటే మనసు కంటే అధికముగా నేను శక్తిని అనే భావదృఢత పెరిగే వరకు ఇది చెప్పుకోవాల్సిందే, వినాల్సిందే, అనుకోవాల్సిందే, నాలో నేను కూర్చోవలసిందే, మీలో మీరు కూర్చోవలసిందే. దానికే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఆలోచించి చూడండి. మోక్షం పొందేది కాదు, ఆల్రెడీ మోక్షం ఉన్నదే. మోక్షం నేను ఎప్పుడు పొందుతాను, ఎలా పొందుతాను, ఎక్కడ పొందుతాను, ఇలాంటివి మీరు ఎవరిని అడిగినా వాళ్ళు మీరు అమాయకంగా అడుగుతున్నారు, వాళ్ళు అమాయకంగా చెబుతున్నారు. ఒకవేళ వాళ్ళు మీకు చెబితే ఒకసారి ఆలోచించి చూడండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ఇతరుల చేతిలో మోసపోకండి, ఇతరులను ఎవరిని మోసం చేయకండి. మోసం చేయకండి, మోసపోకండి, ఇతరుల చేతిలో మోసపోకండి. మిమ్మల్ని మీరు కూడా మభ్యపెట్టుకొని మోసం చేసుకోబాకండి. కాసేపు మీతో మీరు ఉండండి, మోక్షం దాని అంతటా అదే వచ్చేస్తుంది. అలా పొందిన మహాత్ములు చెప్పినవే ఇవి. ఓ రమణ భగవాన్లు అలాగే పొందారు. నాకు తెలిసిన మహాత్ములు నలుగురు పేర్లు చెబుతూ ఉంటాను. ఎందుకంటే అది తెలుసుకోవడానికి నేను ముందు ఈ మహాత్ములందరినీ చదువుకొని వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటేనే నాకు అది అర్థమైంది. వీళ్ళు మహాత్ములు ఎలా అయ్యారు, వీళ్ళు ఏం చెబుతున్నారు, అసలు వీళ్ళు ఏం పొందారు అని అవన్నీ చదువుకుంటే, వాళ్ళు చెప్పిన బోధలు చదువుకుంటే, వాళ్ళ స్థితులు చదువుకుంటే, వాళ్ళు చెప్పినవన్నీ జాగ్రత్తగా ఓహో ఈ స్థితులు పొందారా, ఇలా పొందొచ్చా అంటే నాకు అర్థమైంది. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ, నేను సాధన చేసుకుంటూ దాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడుగుతూ ఉండండి. ఇది రోజు మనలో భావదృఢతని పెంచుకోవటానికి, మోక్షభావాన్ని పెంచుకోవటానికి, శక్తి భావాన్ని పెంచుకోవటానికి, మనలోనే ఉన్నటువంటి మన మూడవ స్థితి, నిద్రాస్థితిగా వదిలేస్తున్నటువంటి మన మూడవ స్థితి అయినటువంటి, మొత్తానికి ఆధారమైన ఏకమైన ప్రథమ స్థితి అయినటువంటి మన శక్తి స్థితిని, ఆత్మశక్తి స్థితిని తెలుసుకోవటానికి ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు, ఈ ఆధ్యాత్మిక శీర్షికలు, ఈ చెప్పుకోవటాలు. ఇక ప్రయత్నం ఎవరికాళ్ళు చేసుకోవాలి. చెప్పుకోవటానికైతే అనంతంగా గ్రంథాలు ఉన్నాయి. నాబోటోళ్ళు బోల్డ్ మంది మాట్లాడుతూ ఉంటారు, అనేక మంది మహాత్ములు చెబుతున్నారు. ఎన్ని చెప్పినా, ఎన్ని విన్నా, ఎన్ని చదివినా నీ స్వప్రయత్నమే. నువ్వు భావ దృఢతని ఎంత పెంచుకుంటున్నావు,
ఆ భావదృఢత పెరగటానికి ఈ చెప్పుకునేవి వినేవి ఉపయోగపడితే ఆ చెప్పుకొని విన్న వాటిని కొంచెం లోపలికి వెళ్ళి కూర్చొని మళ్ళీ దృఢపరుచుకుంటూ ఉండాలి. నేను శక్తిని, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి భావంలోకి ప్రవేశించాలి. శరీర భావాన్ని దాటాలి, మనోభావాన్ని దాటాలి. దానికే ధ్యానము, తపస్సులు. ఏ ధ్యాస లేని స్థితి ధ్యానము. ఏదో ఒకటి చేయటం ధ్యానం కాదు. ఏ భావము లేని అభావ స్థితి మోక్షము. ఏ ధ్యాస లేని స్థితి ధ్యానము, అది మోక్షాన్ని. అప్పుడు శక్తి స్థితిలో కూర్చున్నావు నువ్వు. అదే తపస్సు. ఆలోచించి చూడండి. అలానే భౌతిక జీవితం ఏం పాడు చేసుకోవద్దు. ఒక పావు గంట, అరగంట చేయండి చాలు సామాన్యులందరూ. అదే దారి చూపిస్తుంది. ఆ దారిలో నీ మనసు, నీ బుద్ధి అన్నీ నీకు సహకరిస్తాయి, నీ శరీరం అన్నీ సహకరిస్తాయి. నీలోనే జ్ఞానం పుడుతుంది. నువ్వు ముందు ప్రయాణం మొదలుపెట్టు. అది నీకు చక్కగా అర్థమవుద్దు. నీ స్థితి నీకెందుకు అర్థం కాదు? నీ స్థితి నీకెందుకు అనుభవం కాదు? నీ స్థితి నీకెందుకు తెలియదు? నువ్వు చూడలేదు అంతే. జస్ట్ చూడు చాలు. అయితే ఇప్పటి వరకు సంవత్సరాలు శరీరాన్ని, మనసుని, ప్రపంచాన్ని చూసి అదే నిజం అనుకొని ఉన్నాం కాబట్టి దీనికి కొంచెం టైం పట్టుద్ది అంతే. కొంచెం కష్టంగా అనిపిస్తుంది ప్రయత్నిస్తున్నప్పుడు. అంటే ఇంకో సత్యాన్ని, ఇంకో నిజాన్ని సత్యమని నమ్మున్నాం కాబట్టి, ఇంకో విధానాన్ని సత్యంగా భావించుకొని ఉన్నాం కాబట్టి, ప్రాపంచికాన్ని, మనసుని, శరీరాన్ని సత్యంగా భావించుకొని ఆల్రెడీ జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి, జీవిస్తూ సాగిపోతున్నాం కాబట్టి నేను శక్తిని అనుకునేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంతేకాని మన ఒరిజినల్ స్థితి మనకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? అసలు అనుభవం అవ్వకుండా ఎందుకు ఉంటుంది? అది ప్రతి వ్యక్తికి అనుభవం అవుతుంది. ప్రతి వ్యక్తి దాన్ని గ్రహిస్తాడు, అది నేనే అని. అత్యంత సులభమైంది అదే. ఆ సాధన సులభమే, తెలుసుకోవటం సులభమే. ఎందుకంటే అది నేనే కనుక. కొంచెం ప్రయత్నించండి చాలు. అలా ప్రయత్నిస్తూ విషయం అర్థమవుతున్న వాళ్ళు మీకు ఏ సందేహాలు వచ్చినా అడగండి. వాటిని మళ్ళీ మాట్లాడుకున్నాం. మీకు సందేహాలు వస్తే ఏదో చెప్పేస్తాను, పెద్ద ధీరుణ్ణి, సూర్యుణ్ణి అని కాదు నేను చెబుతుంది. నేను అతి సామాన్యుణ్ణి. నేను కూడా ప్రయత్నిస్తున్న ఒక విద్యార్థిని. కానీ ఇలా ప్రశ్నించే వాళ్ళు, ఏదైనా సందేహాలను అడిగేవాళ్ళు ఉంటే ఏ విషయం అయినా చెప్పాలి అంటే ఏదో ఒక సందర్భం ఉండాలి కదా. అందుకని ఆ ప్రశ్న సందర్భంగా ఈ విషయం చూద్దాం, ఈ విషయం మాట్లాడుకుందాం, విశ్లేషించుకుందాం అనేటువంటిది ప్రశ్న వలన ఒక అనుకూలత ఏర్పడుతుంది మీతో మాట్లాడటానికి, ఒక విషయాన్ని ప్రస్తావించుకొని విశ్లేషించుకోవటానికి. అదేమవుతుంది? మననం అవుతుంది. భావదృఢతను పెంచుకోవటానికి, సాధన చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇలా రోజు గుర్తు చేసుకుంటూ భావదృఢతని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. భావదృఢతే, భావస్థిరతే మోక్షము. అంతకంటే ఇంకేమీ లేదు. అది నేనే అన్న భావదృఢతే మోక్షము. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.